Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Praise the Lord. Hallelujah. Glory to God. Hallelujah. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఉదయకాలము దేవుని సన్నిధిని మీరు అనుభవించారా? ఎంతమంది అనుభవించారు? వెరీ గుడ్. సో మాట్లాడే దేవుడు మన దేవుడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడికి నేను వచ్చేస్తానని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన నామమునకు అత్యధికముగా మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. సో దేవుని యొక్క వాక్యం నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. సో నా పని ప్రార్థన చేయడం, మీ పని ఏకీభవించడం, దేవుని యొక్క పని జవాబు ఇవ్వడం. హల్లెలూయా. సో ఎవరి పని వాళ్ళు చేస్తే అన్నీ చక్కగా జరుగుతాయి. అంతే కదండి కదా. ఎవరి పని వాళ్ళు చేయాలి. నా పని వాక్యం చెప్పి ప్రార్థన చేయడం, మీ పని నమ్మడం, అంగీకరించడం, నమ్మడం. దేవుని పని కార్యం చేయడం. మనము కార్యం చేయాలని ప్రయత్నం చేస్తే ఏమండి, మొత్తం అందరూ వంట చేసేదానికి కూర్చున్నారనుకోండి, డిసైడ్ అయ్యారనుకోండి, అందరూ వంట చేసేదానికి. సామెత ఉంది కదా, టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్. అందరూ వంటగత్తలు అయ్యారనుకోండి, ఇదివే అని మొత్తం ఫైనల్గా మొత్తం అంతా పాడైపోతుంది. మనము విచక్షణ కలిగి ఉండాలి. సో ఎవరి పాత్ర ఏమిటి, ఎవరు ఎంతలో ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో మీ మధ్యకు రావడం చాలా సంతోషకరం. మరొకసారి పాస్టర్ రాజేంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో చాలా కాలం తర్వాత జాన్పాల్ను చూశాను నేను. జైపాల్. యా. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, దయచేసి మీరు వాటిని తర్వాత మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చదవకున్నా కనీసం మీ పిల్లలకన్నా చదివించండి. మీ పిల్లలకన్నా కూడా అలవాటు చేయండి. అవి చాలా దీవెనకరంగా మీ పిల్లలకు మారుతాయి. మీ పిల్లలు ఖచ్చితంగా వాటిని బట్టి మీకు ధన్యవాదాలు తెలుపుతారు. కొన్ని మాసాల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళాను పరిచర్య నిమిత్తం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ గారి గురించి ఒక పాస్టర్ గారు చెప్తున్నారనమాట. ఏం చెప్పారంటే, సో నన్ను ఎప్పుడో నెల్లూరులో నేను పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పినప్పుడు నన్ను చూసిందంట నా సిస్టర్ గారు. నాకు గుర్తులేదు, తను ఎవరు కూడా నాకు గుర్తులేదు. అక్కడ ఇలా మీకు చెప్పినట్లే చెప్పి పుస్తకాలు పెడితే బుక్ తీసుకుంది. నీ భవిష్యత్తును సృష్టించుకున్న పుస్తకం తీసుకొని ఆ బుక్ చదివిన తర్వాత రోజు చదవాలనిపించి రోజు చదువుతుంటే ఆమె జీవితంలో పెను మార్పులు జరగడం చూసి, నేను ఒక్కదానే కాదు దీవించబడాల్సింది, అందరూ దీవించబడాలని నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు ఇటువంటిది. ఫస్ట్ టైం విన్నా. ఆమె ఏం చేసిందంటే జిరాక్స్ మెషిన్ కొన్నదంట. జిరాక్స్ మెషిన్ ఎందుకు? ఆ పుస్తకాన్ని ఏమండి జిరాక్స్ చేసి కొన్ని వందల కాపీలు ఆమెకు ఎవరెవరు తెలుసో, ఎవరెవరు సన్నిహితులుగా ఉన్నారో, ఎవరెవరు నిజంగా అవసరతలో ఉన్నారో వారందరికీ కొన్ని వందల కాపీలు చేసి పంచిపెట్టిందంట. జిరాక్స్ మెషిన్ కొన్నదంట. అసలు ఆ మాట విని నేను చాలా సంతోషించాను. ఏదబ్బా నైనా నాకు కడుపు కొట్టిందే ఏమైనా అనుకోలే నేను. ఎందుకంటే పుస్తకాలు దేవుడు వ్రాయించింది డబ్బుల కోసం కాదు, ప్రజల దీవెన కొరకు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఆ రీతిగా కొన్ని వేల కాపీలు ఈరోజు చాలామంది అనుదినము చదువుతూ వారు దీవించబడుతున్నారు.
సో దేవుని యొక్క వాక్యం పైన మీకు ఆశ, శ్రద్ధ అలా ఉంటే ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉదయకాలము 5 నుంచి 6 గంటల వరకు అర్లీ మార్నింగ్ యూట్యూబ్లో మరి లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఆర్డీజే మినిస్ట్రీస్ అని ప్రతి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు పెందలకడనే పొద్దున్న చదివాం కదా. దేవుడు ఏమండి ఎప్పుడు పంపిస్తాడంట? ప్రవక్తలను, దేవదూతలను పెందలకడనే. కాబట్టి ప్రతిరోజు దేవుడు నన్ను లేపి 5 నుంచి 6 గంటల వరకు పెందలకడ ఏమండి ప్రకటించమని చెప్పారు. ప్రకటిస్తూ ఉన్నాం. సో ఎవరైతే ఆ మాటలను ఎవరైతే వింటారో, ఆలకిస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా మాట అగ్ని వంటిది కాదా? కాబట్టి అగ్ని లాంటి ఈ మాటలు విడుదలైనప్పుడు దేవుని యొక్క చిత్తానికి విరోధమైంది ఏది కూడా మన మనసులో కానీ, మన జీవితాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ నిలవలేదు. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం అన్నటువంటిది మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. లోకమంతా బాగా అయితే లేదు, దినాలు గడిచే కొలది ఇంతకు మునుపులాగా ఇప్పుడు లేదు. సో గనుక దేవునితో కలిసి మనము నడవడము, దేవుని పైన ఆధారపడి జీవించడం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కనుక మీరందరూ కూడా బాగా ఆత్మీయంగా సజీవంగా ఉన్నారు అని అయితే నేను చెప్పగలను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నాకు లోతుపాతులు మరీ అంత తెలియదు, కానీ నిజంగా యూ రియల్లీ వర్షిప్డ్ వెల్. మీరు బాగా ఆరాధన చేశారు, మంచిగా ఆరాధన చేశారు, మంచిగా స్తుతించారు. ఈ స్థలంలో ఆ దేవుని యొక్క సన్నిధిని నేను చాలా బలంగా ఉదయకాలం నేను అనుభవించాను. వాక్యం చెప్పేదానికి నాకు చాలా ఫ్రీగా ఉంది, బాగా వాక్యం వెళ్తూ ఉంది. సో మీరు దేవుని యొక్క వాక్యం పైన, దేవుని యొక్క సంగతుల పైన శ్రద్ధ కలిగిన వారు కనుక మీరు ఇంకా కాస్త 2 అడుగులు ముందుకేస్తే మీరు, మీ పిల్లలు, తర్వాత ఏం చెప్పాను పొద్దున, నేనంతా దేవునిలాగానే మాట్లాడతాను. ఎప్పుడు కూడా మీ ఒక్కరి గురించి మాట్లాడు దేవుడు, నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు చాలా మంచివాడండి. చాలాసార్లు మనం ఆయన అర్థం చేసుకోం, చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. మనం ఎదిగితే చాలా ఇవ్వాలని దేవుడు ఉన్నాడు. మనము ఎదిగితే చిన్నపిల్లాడి చేతిలో మనం ₹1,00,000 చేతిలో పెడతామా? పెట్టాం కదా. ₹1,00,000 చిన్న బిడ్డ చేతిలో పెట్టాలంటే ఆ బిడ్డ ఏం కావాలి? ఎదగాలి కదా, దాని విలువ తెలవాలి, అది ఎదగాలి కదా. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడం వలన దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు, ఆశీర్వాదాలు మనము అనుభవించలేకుండా ఉన్నాం. యోబు గారు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ప్లస్ పరిశుద్ధుడు. ఈనాడు ఈ ప్రపంచంలో ధనవంతులైన వారు చాలామంది ఉన్నారు, కానీ పరిశుద్ధులు లేరు. ధనవంతులు చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళు ఏం లేరు. ఎవరో నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు ధనవంతులు చారిటీ కొరకు దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎవరో ఒకరు. కానీ యోబు గారు పరిశుద్ధుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు, అత్యంత ధనవంతుడు. అన్నీ కలియబెట్టి ఎలా ఒక్క వ్యక్తిలో దేవుడు ఎలా దీవెననిచ్చాడో చూడండి. అంత మాత్రమే కాకుండా అక్కడ ఇంకా యోబు నీకు ఎందుకు లేదు చాలే అనకుండా దేవుని వాక్యం నువ్వు రాబడిందంటే ఇది సాతాను గడిచిన సాక్ష్యం. నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని ఆస్తి బహుగా విస్తరించుచున్నది అంటాడు. దేవునికి లిమిట్ లేదు, నీకు కూడా దేవుడు ఎప్పుడు కూడా లిమిట్ను దేవుడు వేయడు, హద్దులు వేయడు, పరిమితిని వేయడు. పరిమితి అంతా కూడా ఏంటంటే మనం ఎదిగే దాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదగాలి, మనం పెరగాలి. ఆత్మీయంగా మన వయసు పెరగాలి. చాలాసార్లు చాలామంది జీవితాల్లో ఏమండి మామూలు వయసు పెరగడం తప్ప దేంట్లో పెరగం.
వయసు పెరగడం తప్ప సంవత్సరాలు గడిచే కొలది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం, కానీ ఏమండి ఆ రోజే మర్చిపోతాం. హ్యాపీ న్యూ ఇయర్ అనేది మర్చిపోతాం. ఎంతమందికి వాగ్దానాలు గుర్తున్నాయి? 31 తరగతి తీసుకున్న వాగ్దానాలు ఎంతమందికి గుర్తున్నాయి? పోనీ ఎంతమంది వాగ్దానాలు తీసుకున్నారు? చూసారా, అప్పుడే డైల్యూట్ అయిపోయింది. అది ఆచారంలాగా అయిపోయింది, కానీ అది అనుభవంలోనికి రావాలి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. 2025వ సంవత్సరం నిజంగా మీకు సంతృప్తికరంగా మారాలంటే ఉత్తమ లాంటి మాటలన్నీ నేను ప్రసంగం చేశాను. యూట్యూబ్లో కొన్ని వందల వర్తమానాలు ఉన్నాయి. అవి మీరు విని మీరు అత్యధికంగా దీవించబడవచ్చు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆత్మీయ తండ్రులు ఒకరే ఉంటారు. ఆత్మీయంగా నడిపించేవారు దేవుడు కొంతమందిని మన జీవితాల్లో నియమించి ఉంటారు. సో కనుక ఎవరిని దేవుడు మన మీద నియమించాడు? మార్నింగ్ చెప్పాను కదా, దేవుని చేత నియమించబడిన యిర్మీయా, దేవుని చేత సిద్కియా రాజు కొరకు, రాజ్యం కొరకు, ఆ ప్రజల కొరకు దేవుని చేత నియమించబడిన యిర్మీయా ప్రవక్త. నేను చెప్పాను కదా, మోస్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ దేవుని చేత నియమించబడిన దైవజనుల ద్వారానే వస్తాయి. అంటే దేవుడు అలా పెట్టాడు సిస్టమ్, దేవుడు వ్యవస్థను అలా ఉంచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పౌలు గారు మారక మునుపు సౌలుగా ఉన్నారు కదా, యేసు ప్రభు డైరెక్ట్గా దర్శించారు కదండి. మిట్ట మధ్యాహ్న సమయమున అసలు ఆడ మగ తేడా లేకుండా జుట్టు పట్టుకొని ఇళ్ళలోంచి ఈడ్చుకొని వచ్చి బయటికి జైల్లో వేస్తున్నాడు అనమాట పౌలు గారు. అంత కోపం, ఉగ్రుడైపోయాడు యేసుప్రభు అంటే. అటువంటి సౌలు గారిని దేవుడు మధ్యాహ్న సమయంలో పైనుంచి ఒక చిన్న అలా అన్నాడు. అలా అంటూనే కుప్ప గొలిపోయాడు, గుడ్డివాడైపోయాడు. ఆ వెలుగును చూస్తే ఇక గుడ్డితనం వచ్చేసింది. అయితే ప్రభు డైరెక్ట్గా పౌలును స్వస్థపరిచి ఉండొచ్చు కదా. గుడ్డివాడయ్యాడు. స్వస్థత నిమిత్తం ఎవరిని పంపించాడు? అననీయను పంపించాడు. డైరెక్ట్గా దీవించవచ్చు కదా. లేదు, దేవుని సిస్టమ్ వేరు, మనం తెలుసుకోవాలి. లేకపోతే జీవితంలో చాలా మిస్ అవుతాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము కొన్ని విషయాలు నేర్చుకునే దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే, మాకు వేస్ట్ అయింది కానీ మీకు వేస్ట్ కాకూడదు. ఇది రెడీమేడ్ అవుతుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. సో దైవజనులను దేవుడు మన కొరకు అప్పుడు నియమించాడు, పాత నిబంధనలు నియమించాడు, ఇప్పుడు కూడా నియమించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. So it is very, very important to know whom God has appointed. యెషయా గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుందో తెలుసా? నీ కన్నులారా నీ బోధకుని చూచెదవు, నీ కన్నులారా నీ బోధకులను చూచెదవు, నీ కన్నులారా నీ బోధకులను చూచెదరు. దేవుడు ఒకరోజు నెల్లూరు ప్రాంతంలో హోటల్ రూమ్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో గడుపుతుంటే, ఒకనొక టైంలో అంటే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఎర్లీ మార్నింగ్ ప్రార్థన అనేది మామూలు విషయం కాదు. ప్రభువా ఇది చేయమంటారా? ఎర్లీ మార్నింగ్ ప్రేయరు మామూలుగా చేసేవాళ్ళం. అయితే మధ్యలో లైవ్ స్టార్ట్ చేసాం. లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం, యూట్యూబ్లో ప్రపంచంలో ఎక్కడున్నా కూడా చూడొచ్చు. ఆ టైంలో దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు లైవ్ కార్యక్రమము నువ్వు ఆపకూడదు అని చెప్పి ఏ వాక్యం చెప్పాడంటే, నేను ఎవరినైతే నీకు కనెక్ట్ చేశానో,
ఎవరెవరైతే నీ మీద ఉన్న అభిషేకాన్ని గుర్తించి నీ వాక్యాన్ని గౌరవిస్తున్నారో వారు ప్రతిరోజు నిన్ను చూడాలి అని చెప్పాడు. నీ బోధకులను నీవు కన్నులారా చూచెదవు. సో మన పైన దేవుడు ఎవరినైతే నియమించాడో వారి దగ్గరే మీ దీవెన దాగి ఉంటుంది. సో ఇంకో మాటలో చెప్పాలంటే మీ దీవెన అంతా కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి. పొద్దున్న విన్నారు కదా, నేను టీచర్, కొంచెం టీచింగ్ అనాయింటింగ్ పని చేస్తూ ఉంటుంది. బైబిల్ టీచర్ కెన్నెత్ హేగిన్ గారి ద్వారా ఆయన పైన ఉన్నటువంటి అభిషేకం అలా మా మీదకి వచ్చింది. సో కాబట్టి రిఫ్రెష్ చేస్తాను, నేను మర్చిపోయేదానికి చాలా అవకాశం ఉంటుంది మనకు, అందుకే కొంచెం రిఫ్రెష్ చేస్తాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎక్కడ ఉంటుందంటే మీ దీవెన సంఘ కాపరి ఎక్కడ ఉంటుంది? సంఘ కాపరి నోటిలో ఉంటుంది. గ్లోరీ టు గాడ్. సంఘ కాపరి నోటిలో ఉంటుంది. పిల్లల దీవెన ఎవరి నోట్లో ఉంటుంది తెలుసా? తల్లిదండ్రుల నోటిలో ఉంటుంది. తల్లిదండ్రుల నోటు. మన పైన దేవుడు ఎవరినైతే నియమించి ఉంటాడో వారి నోటిలో మన దీవెన ఉంటుంది. సంఖ్యాకాండంలో దేవుడు అంటాడు కదా, యాజకులతో మాట్లాడుతూ, మీరు ఈలాగూ ఇశ్రాయేలుల మీద ఉచ్చరించండి, మాట్లాడండి. యెహోవా తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింపచేయునుగాక, ఆయన నీ మీద కనికరము చూపునుగాక, నిన్ను కాపాడుగాక అని మీరు పలికితే నేను దీవిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. వెన్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని చేత నియమించబడినటువంటి దైవజనుడు, ఈ మాట నేను మాటికి నేను వాడుతున్నాను. దేవుని చేత నియమించబడిన దైవజనుడు. ప్రపంచం నిండా కొన్ని లక్షల మంది దేవసేవకులు ఉన్నారు. ఎవరని? అందరూ దేవుని చేత నియమించబడిన వారే. చాలామంది దేవుని చేత నియమించబడి దేవుని చేత పంపబడిన వారే, అభిషేకించబడిన వారే. కానీ నీ కొరకు దేవుని చేత నియమించబడిన వారు ఎవరు? అది పాయింట్. నీ కొరకు దేవుని చేత నియమించబడినటువంటి వారు, అది చాలా ఇంపార్టెంట్. మనము రంగును చూసో లేకపోతే చర్చిని చూసే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో చాలాసార్లు ఏమవుతుంటే ఇటువంటి ప్రాంతాల్లో పిల్లలు బాగా వాక్యంలో ఎదిగి కొంచెం ఉద్యోగం వస్తున్నాయి, సిటీలో ఉద్యోగం వస్తుంది, సిటీ లేకపోతేనే ఆత్మ తండ్రి మారిపోతాడు. సిటీ లేకపోతేనే ఆత్మ తండ్రి మారిపోతాడు. అంతవరకు మా ఆత్మ తండ్రి మీరే 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 అంటాడు. సిటీకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కో బెంగళూరుకో ఎక్కడికో వెళ్తారు. అక్కడికి వెళ్తూనే నచ్చుతుంది అన్నమాట. ఆ లైటింగ్లు కానీ లేకపోతే అవి మొత్తం ఏమంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సులు కానీ ఇవి అయిపోతూనే ఇంకా ఈ తండ్రి అయిపోయాయి. అక్కడ కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి మా ఆత్మీయ తండ్రి అంటారు అన్నమాట. అని ఇంకంతే. ఈయన పాపం పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి పాలు పెంచి పోషించి అంతా చేసి ఉండి చివరికి ఏమంటాడంటే మొత్తం ఈయనను వదిలేసి వెళ్ళిపోతారు. ఇట్లా ఏ లోకపరమైన తండ్రి పిల్లలు చేస్తే ఒప్పుకుంటారా? పిల్లలు ఎవరైనా కూడా అలా మా తండ్రి అని ఇంకో వేరే వాళ్ళ పేర్లు చెప్తే ఒప్పుకుంటారా? ఏమండి, తండ్రులు మారరు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మెంటర్స్ మారుతారు, బోధించేవారు నడిపించేవారు టీచర్స్ మారుతారు. దేవుడు టీచర్స్ను వేరే వాళ్ళని ఇస్తారు, తండ్రి మారడు. హల్లెలూయా. కొంతమంది ఊరికి ఒక తండ్రిని పెట్టుకుంటుంటారు. ఏ ఊరికి పోతే ఆడ ఆత్మీయ తండ్రి, అంతే. ఏ చర్చి బాగుంటే అడిగి వెళ్ళిపోతారు, మీరేం ఆత్మీయ తండ్రి అంటుంటారు అనమాట. అంతా కూడా నాన్ సెన్స్ అంతా కూడా. అందుకే యథార్థత, భక్తి, దేవుని నడిపింపు చాలా చాలా అవసరం. ప్రభువా, నా జీవితంలో నీవు ఏ దైవజనుని నియమించావు? హల్లెలూయా. ఏ దైవజను నియమించావని చెప్పి దేవుడు ఏ దైవజనుని నీకు చూపిస్తే, ఆల్రెడీ నువ్వు ఒక సంఘంలో ఉన్నావంటే ఆ సంఘ కాపురే దేవుడు నీ పైన నియమించబడినటువంటి దైవజనుడు. అటువంటి దైవజనులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? దేవదూత వస్తే ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలి. హల్లెలూయా.
అప్పుడు ఆ దీవెన ఇప్పుడు ఇస్సాకుతో దేవుడేమి చెప్పలే, ఇస్సాకు నువ్వు ఏశావును దీవించు, యాకోబును దీవించొద్దని దేవుడు చెప్పలే. ఇస్సాకు తనంతకు తను అనుకున్నాడు. తనకు పెద్ద కొడుకు అంటే ఇష్టం. రాజకీయాలు ఆడే స్టార్ట్ అయ్యాయి, ఇంట్లో రాజకీయాలు అక్కడే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఒకరేమో అమ్మ పార్టీ, ఇంకొకరేమో నాన్న పార్టీ. కానీ బ్లెస్సింగ్ ఉండేదేమో తండ్రి చేతిలో ఉంటుంది. బ్లెస్సింగ్ అంతా, దీవెన అంతా తండ్రి చేతిలో ఉంటుంది. పిల్లల దీవెనంతా తండ్రి పలికితే జరుగుతుంది. ఇస్సాకు ఇలా కాదు అని దేవుడు ఇంటర్ఫియర్ కాలేదు. ఇస్సాకు అనుకున్నాడు, ఏశావును దీవిద్దామని ఇస్సాకు అనుకుని దీవించాడు. విశ్వాసంతో దీవించాడు. యాకోబు కూడా అందరిని పిలిచి దీవించాడు. అబ్రహాము ఇస్సాకును దీవించినట్లు, ఇస్సాకు యాకోబును దీవించినట్లు, యాకోబు 12 గోత్రాల వారిని దీవించినట్లు దైవజనులు మిమ్ములను, మీ కుటుంబాలను దీవిస్తుండాలి. అంటే మీరు వారి గుర్తుకొస్తూనే, ప్రభువా వారిని బ్లెస్ చేయండి అయ్యా, వారిని దీవించండి అయ్యా అని ప్రార్థన చేయడం. లేకపోతే కృతజ్ఞత తెలిసిన, ప్రభువా ఈ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఎప్పుడు కూడా ఏ సేవకుని జీవితంలో అయినా కూడా నమ్మకమైన వారిని ఎవరో ఒకరిని పెట్టింటాడండి దేవుడు. నమ్మకమైనటువంటి వారు అంటే వారు గుర్తుకొస్తే చాలా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటారు. వారు గుర్తు శేషం అంటాం కదా, శేషం అన్న దాన్ని ఎప్పుడు కూడా దేవుడు పెట్టే ఉంటాడు. గ్లోరీ టు గాడ్. సో కనుక మన దీవెనంతా అక్కడే ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుని మందిరాన్ని మన ఇంటి కంటే బాగా చూసుకోవాలి. ఇవన్నీ ఏమండి, ఇవి మనము అలవరుచుకొనవలసినటువంటి గుణాలండి. 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్నాను. అంటే నేను అనుభవంతో మాట్లాడుతున్నా. ఏదో వాక్యం ఆడ చదివి లేకపోతే అక్కడ నేర్చుకుని ఇక్కడ నేర్చుకుని ఏదో పుస్తకం చదివి చెప్పడం లేదు. నేర్చుకున్నాను, అనుభవం ద్వారా నేను నేర్చుకున్నాను. మన ఇంటికంటే దేవుని మందిరము మనకు ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుందంట? ఎట్లుందంట ఆసక్తి? అది నీ ఆసక్తి ఈరోజు దేని మీద ఉంది? ఏ ఆసక్తి నిన్ను భక్షిస్తూ ఉంది? భక్షించడం అంటే ఏంటో తెలుసా? అంటే నిద్రపోనీకుండా చేయడం అన్నమాట. భక్షించడం అంటే తినేస్తుంది పాస్టర్, ఈ సమస్య నన్ను ఉండనీయడం లేదు, తిని పడేస్తుంది, ఊపిరాడనీయడం లేదు, నిద్రపోనీయడం లేదు, తినేస్తుంది అంటాం కదా, అటువంటిది అన్నమాట. దావీదు ఏమన్నాడు తెలుసా? యాకోబు బలిష్ఠునికి నేను ఒక స్థలము చూసేంత వరకు నేను నా మంచం మీదకి ఎక్కను. ఏమి డైలాగ్ అంది అసలు. యాకోబు బలిష్ఠునికి నేను ఒక స్థలము చూసేంత వరకు నేను నా మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వను. చాలామంది బాగా ఈవెన్ నేను చెప్తాను చూడండి, దేవుని యొక్క రాజ్యంలో కూడా కష్టపడేవారే వర్ధిల్లుతారు. హల్లెలూయా. సోమరితనానికి దేవుని యొక్క రాజ్యంలో అసలు స్థలమే లేదండి. కష్టపడేవారే వర్ధిల్లుతారు. దావీదు అన్నాడు, ఏమి కర్మ చెప్పడానికి, రాజు ఇలా కాలింగ్ బెల్ కొడితే చాలు, ఏం కావాలంటే అవన్నీ టేబుల్ మీదకి వచ్చేస్తాయి. ఏం కావాలంటే అవి శత్రువుల తలకాయలు కూడా వచ్చేస్తాయి. ఏం కావాలంటే వస్తాయి. కానీ ఏమన్నాడు? నా దేవునికి, యాకోబు బలిష్ఠునికి, ఆయన మందిరం, నేనేమో మంచి ఇంట్లో నేను ఉన్నా, నా ఇంట్లో ఏసీలు ఉన్నాయి, నా ఇంట్లో హాయిగా ఉన్న సౌకర్యాలు ఉన్నాయి, నా ఇంట్లో చాలా అట్రాక్టివ్గా నా ఇల్లు ఉంది. కానీ దేవుని యొక్క మందసమేమో గుడారంలో ఉంది. ఇది కాదు ఇట్లా ఉండకూడదు. లేదు, నా దేవుని యొక్క మందసము నేనున్నటువంటి స్థలం కంటే మంచి స్థలంలో ఉండాలి అని దావీదు కోరుకొని ఒక్క మాట అన్నాడు నాతానుతో. ఒక్క మాట, నేను ఇట్లా కట్టాలనుకున్నాను మందిరం అని ఒక్క మాట అంటే నాతాను గో హెడ్ అన్నాడు అనమాట. ప్రవక్తలు కూడా కొన్నిసార్లు ఏమండి, వాళ్ళు తెలియకుండానే కొన్నిసార్లు తప్పులు కూడా చెప్తారు.
కొన్నిసార్లు అందరూ మానవ మాత్రలే కదా. 100 సార్లు ప్రాఫెసీ చెప్తే 100 సార్లు నెరవేరాలని ఏం లేదు. ఒకసారి నెరవేరినంత మాత్రాన మనం వెంటనే దయ్యం అని కూడా మనం ముద్రించకూడదు. నాతాను ప్రవక్త గో హెడ్ అన్నాడు. దావీదు గారు ఇది దేవుడు పెట్టిన ఆలోచనే, గో హెడ్ అన్నాడు అన్నమాట. అంటే దావీదుకు సంతోషించాడు. నాతాను వెళ్తే దేవుడు వచ్చి నాతానుతో మాట్లాడాడు. నా సేవకుడైనా దావీదుతో చెప్పు అని. అసలు దేవుడు ఎంత రియాక్ట్ అవుతాడంటే అండి, నాకు ఎక్కడ కూడా మనం ఒక్క అడుగేస్తే దేవుడు 100 అడుగులు ముందుకేస్తాడు అన్నది నాకు ఎక్కడ పెద్ద కనపడలేదు. కానీ అక్కడ కనపడింది నాకు. మీరు తర్వాత కావాలంటే మీరు ఒకసారి వాక్యం చదవండి. దావీదు ఒకటే మాట అంటాను, మందిరం కట్టాలనుకుంటున్నాను. నేనేమో చాలా మంచి ఇంట్లో ఉన్నాను, కానీ దేవుని యొక్క మందసేమేమో గుడారాలో ఉంది. ఇది నాకు నచ్చడం లేదు, మందిరం కట్టాలనుకుంటున్నాను అని ఒక్క మాట అంటే దేవుడు ఎన్ని మాటలు మాట్లాడతాడు మీరు చదవండి. ఆ ఒక్క అడుగు దావీదు ఎందుకు దేవునికి ఇష్టమయ్యాడో తెలుసా? ఎవ్వరూ చేయనటువంటి పని ఇది. దేవుని మందసానికి ఉన్న విలువ మామూలు విలువ కాదు. మందసం ఉంటే విజయాలు వస్తున్నాయని ఫిలిస్తీన్లు మందసాన్ని ఎత్తుకొని పోయారన్నమాట. అంత విలువైనటువంటిది మందసం. కాబట్టి ఆ మందసం గుడారాలు ఉండకుండా దావీదు రాజనగర్ కంటే మందిరం బాగుండాలని ఒక్క మాట అంటే దేవుడు ఎన్ని వాగ్దానాలు కుమ్మరిస్తాడు మీరు తర్వాత చదవండి. కుమ్మరించి వద్దులే దావీదు, నీ కుమారుడు కడతాడు అని అంటే సర్లింగా దేవుడు నన్ను వద్దన్నాడు అని చెప్పేసి ఊరుకోలేదు. నా కుమారుడు చేత కట్టిస్తానని చెప్పాడు కదా అని చెప్పి దావీదు కష్టపడి, ఈరోజు మనం మాట్లాడితే కొన్ని కోట్ల విలువ చేసే వనరులన్నీ మందిరం మొత్తం సమకూర్చాడండి. మొత్తం సమకూర్చాడు. ఇది నా కొడుకు చూసుకుంటాలని వదిలేలే. నా కొడుకు రాజ్యం ఇచ్చినా, నా కొడుకు జ్ఞానం ఇచ్చినా, చదువు నేర్పించినా నా కొడుకు అని వదిలేయలేదు. కానీ మందిరానికి కావలసిన సమస్తము కూడా సంపాదించి పెట్టాడు. అక్కడ ఇశ్రాయేలు అందరు ఇచ్చినటువంటి కానుక దావీదు ఒక్కడే ఇవ్వగలిగాడు. హల్లెలూయా. చాలామంది అంటే దావీదుతో పోల్చుకుంటారు, అంటే దావీదుతో పోల్చుకుంటారు. అంటే నేను దావీదులాగా పాడతాను, నేను దావీదులాగా నాట్యం ఆడతాను అనేది సినిమా స్టెప్పులు వేసేది. దావీదుతో ఊరికి పొచ్చుకుని మంచిదే దావీదు హృదయాన్సుడు, నేను హృదయాన్సుడు అని చెప్తారు. ఇంక ఎవరైనా పడ్డారనుకోండి, పాపంలో పడ్డారనుకోండి, నేను దావీదుని అంటారు. ఇంకా దావీదుని అనుకొని పశ్చాత్తాపం రాదు. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పాపం చేశాను, ప్రభువా నన్ను క్షమించి అనరు. నేను మరొక దావీదు అంటారు అన్నమాట. దాన్ని అట్లా వాడుకుంటారు దావీదును. సరే దావీదుతో పోల్చుకున్నాం. దావీదు దేవునికి ఎంత కానుక ఇచ్చాడో తెలుసా? దావీదు మందిరం పైన ఎంత శ్రద్ధ చూపించాడో తెలుసా? దేవుని ఇంటి స్థలం కొరకు దావీదు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? దేవుని యొక్క మందిరాన్ని మన ఇంటి కంటే ఎక్కువగా ప్రేమించాలి. హల్లెలూయా. 30 సంవత్సరాలుగా దేవునితో కలిసి నడుస్తున్న దేవుని మందిరాన్ని ప్రేమించేవారు కానీ, దైవజనుడిని గౌరవించేవారు కానీ ఎక్కడ నాశనం అయిపోయినట్లు నాకు కనబడలేదు, నాకు వినబడలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏంటండి? అంతకంటే గొప్ప ఆధిక్యత ఏముందండి? దేవుని కొరకు పనిచేయడం అనేది. సో ఐ థింక్ ఇది డిమాలిష్ చేస్తారు కదా. నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇది ఏ మనసులో లేకుండానే చెప్పా ఇవన్నీ కూడా. నేను గుర్తుపెట్టుకోండి, నా ఇంటి కంటే నా దేవుని మందిరం బాగుండాలి. హల్లెలూయా. పలికండి. నా ఇంటి కంటే నా దేవుని ఇల్లు బాగుండాలి. దేవుడు చూసే నువ్వు ఎంత మంచోడు కుమారుడా, ఎంత మంచిదాని కుమార్తె అని దేవుడు అనుకుంటాడు. హల్లెలూయా. కొన్ని ఏమండి ఆటోమేటిక్గా కార్యాలు ఏం జరగవండి. కొన్ని ఆటోమేటిక్గా ఏం కార్యాలు జరగవు. ఒక ఆవిడ ఉండేదంట, గనురాలు. ప్రవక్తకు వచ్చి చెప్పిందంట, ప్రవక్త మీరు ఈ ఊరికి వచ్చినప్పుడంతా మా ఇంట్లోనే ఉండాలి, మా ఇంట్లో మీకోసం ఒక మేడగది ఏర్పాటు చేశాను, మీరు మా ఇంట్లోనే ఉండాలి.
యేసుప్రభు ఏమన్నాడు? ఏదైనా ఊరికి వెళ్తే మిమ్మల్ని ఎవరైతే అంగీకరిస్తారో వారింటికే వెళ్ళండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. ఎంత దీవెన, ఎంత దీవెన. అలా అని మనము ఎప్పుడు కూడా మూర్ఖత్వంతో కూడా ఉండకూడదు. కనిపించిన ప్రతి ఒక్కరు సేవకులని, తలుపు కొట్టిన ప్రతి ఒక్కరూ మనల్ని దీవించేదానికి వచ్చారని ఒక్కసారి కానుకయద్దు, 2 సార్లు ట్రై చేస్తారు, 3సారి ఇంకా రారు మీ దగ్గరికి. చాలామంది, అందరు కాదు, చాలామంది. సో కనుక ఇటువంటి వారిని అందరూ కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. వీ నీడ్ టు హ్యావ్ సమ్ విజ్డమ్, కొంచెం జ్ఞానము మనకు ఉండాలి, విచక్షణ కలిగి ఉండాలి, మనుషులను మనం గుర్తించగలగాలి. వీరు నిజంగా నా కుటుంబ దీవెనకరకు వచ్చారా, లేకపోతే నా నుంచి ఏమైనా పొందుదామని వచ్చారా అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం మరీ బ్లైండ్గా, మూర్ఖంగా, మూర్ఖుడంట అన్నీ నమ్ముతాడంట, అందరినీ నమ్ముతాడంట. దానికి మళ్ళీ వాక్యంతో తగిలిస్తారనమాట, ప్రేమ అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నమ్మకూడదు, అన్నిటినీ నమ్మకూడదు, అందరినీ నమ్మకూడదు. ప్రేమ జ్ఞానంతో కూడా ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు మంచివాడు, మన ప్రభువు మంచివాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో చిన్న కోరస్ మనం పాడదామండి, సేమ్. గ్లోరీ టు గాడ్. ఎంతమంది మీరు సంతోషంతో నిద్రలేని రాత్రులు గడపాలని కోరుకుంటున్నారు? సంతోషంతో. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా, నీ బిడ్డల ఆశ చొప్పున వారికి కలుగు చేయమని మీకు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ప్రతి అద్భుతములో మన పాత్ర ఉంటుంది, దేవుని యొక్క పాత్ర ఉంటుంది. మన పాత్ర మనం చేసినప్పుడు దేవుడు తన పనిని ఆయన చేస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ దినవృత్తాంతం గ్రంథము 36వ అధ్యాయం మరలా చదువుకోండి. ఒకసారి చెక్ లిస్ట్ అన్నమాట. చదువుకొని ఎక్కడన్నా మనకు కూర్చుకుంటుందంటే, ఎక్కడైనా కూడా కూర్చుకుంటుందంటే, ప్రభువా, లార్డ్ ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడి, నిజమైన పశ్చాత్తాపం ఏముంటుందో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం ఏముంటుందంటే, ఇంకోసారి నేను ఇలా చేయనయ్యా అంటుంది. నిజమైన పశ్చాత్తాపం ఏముంటుంది? ఇంకోసారి ఇలా మాట్లాడను, ఇంకోసారి ఇలా ఆలోచించను, ఇంకోసారి ఇలా నిర్ణయాలు తీసుకోను, ఇంకోసారి ఈ పొరపాట్లు నేను చేయను అని అనేది నిజమైన పశ్చాత్తాపం. హల్లెలూయా. ఆ పశ్చాత్తాపమే చెర నుంచి బయటకు వచ్చే వాటిలో మొట్టమొదటి మెట్టు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ చెరలో అయినా ఉండొచ్చు. దేవుడు ఈరోజు నిన్ను ఏ చెరలో నుంచి అయినా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. 2000 సంవత్సరాల క్రితం దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేశాడు. అయితే వాటిని చాలామంది అందుకోలేకుండా ఉన్నారు. వాటిని అందుకునే క్రమంలో ముఖ్యమైన మాట ఏమిటంటే పశ్చాత్తాపం. దేనిని బట్టి ఆ చెరలోకి వెళ్ళామో, దేనిని బట్టి ఆ చెరను మనం అనుభవిస్తున్నామో, ఆ వెలిగింపును దేవుని దగ్గర పొందుకొని దేవునికి సన్నిధిలో పశ్చాత్తాపపడాలి. మన మాటలను బట్టి, మన ఆలోచనలు బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసిన దాన్ని బట్టి మనం దేనికి ప్రాధాన్యత ఇచ్చాం, దేనికి ప్రాధాన్యత లేదు, వీటిని మనము మనసుకు తెచ్చుకొని మనసును కఠినపరచుకోకుండా. మనసు ఎప్పుడు కఠినమవుతుందో తెలుసా? ఒక గద్దింపు వచ్చినప్పుడు, ఒక దిద్దుబాటు వచ్చినప్పుడు సరి చేసుకోకుండా ఉంటే రెండవసారికి కఠినమైపోతుంది. అలా కొంతకాలం అయిపోతున్న ఏమవుతుందో తెలుసా? వినపడదు. ఇంకా దేవుడు మాట్లాడినా వినపడదు. దేవుడు మాట్లాడినా వినపడదు. ఇంకా దేవుని స్వరము వినపడలేని స్థితికి ఒక విశ్వాసం వచ్చాడు అనుకోండి. వింటున్నారా? దేవుని స్వరమును గుర్తించలేని స్థితికి ఒక విశ్వాసం వచ్చాడు అనుకోండి. నా ఆలోచన ప్రకారం బతికి దండగా. నిజమండి, నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ వేస్ట్ బ్రతికి. దేవుని స్వరాన్ని గుర్తించలేని జీవితం అసలు జీవితమేనా? ఒకసారి నా స్నేహితుడు ఒకరు సేవ చేస్తుంటారు, నాతో ఒక మాట అన్నాడు.
ఆ మాట ఎప్పటికీ నా రక్తంలో పనిచేస్తూనే ఉంటుంది, ఎప్పటికీ. కొన్నిసార్లు అలా దేవుడు అలా కొంతమందితో మాట్లాడిస్తాడు. క్రీస్తు కొరకు జీవించకుంటే ఇంకెందుకు బతికి అన్నాడు ఒకటే మాట. క్రీస్తు కొరకు, దేవుని సంతోషం కొరకు మనం జీవించకుంటే బ్రతికి దేనికోసం బ్రతకాలి మనం అన్నాడు. ఎంత మంచి మాట కదా. ఆయుష్ ఇచ్చింది ఆయన, ఆయుష్ పొడిగించింది ఆయన, తలాంతులు ఇచ్చింది ఆయన, ఉద్యోగాలు ఇచ్చింది ఆయన, ఇల్లులు ఇచ్చింది ఆయన, తల్లిదండ్రులను ఇచ్చింది ఆయన, సంఘాన్ని ఇచ్చింది ఆయన, సేవకులను ఇచ్చింది ఆయన. ఫైనల్గా వీటన్నిటిని వాడుకొని మనం ఆయన సంతోషం కొరకు మనము జీవించాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితాల్లో మార్పులు చూడాలంటే ఇది వరకు మనము చేయనటువంటి మార్పులను మనము చేయాలి. కొన్ని అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. హల్లెలూయా. రైట్ బ్రదర్. సమస్యలన్నీ తీర్చును, blood of Jesus. We honor the blood of Jesus. Thank you, Lord. నిబంధన నెరవేర్చును. రోగములను బాపును, రోగములను బాపును, యేసు రక్తము. రోగములను బాపును, రోగములను బాపును, యేసు రక్తము. దురాత్మలను పారద్రోలును, దురాత్మలను పారద్రోలు. I plead the blood of Jesus in this place.
I invoke the blood of Jesus in this place in the name of Jesus. Alama kushundariyala mehtu karala shukarama shilanaina nanu shilanaina varchenuna Yesu raktamu shilanaina nanu నిబంధన నెరవేర్చును నిబంధన నెరవేర్చును యేసుర నిబంధన నెరవేర్చును యేసు నిబంధన నెరవేర్చును హల్లెలూయా. మీ దీవెనంతా ఎవరి చేతిలో ఉంది? మళ్ళీ మొదటికి వచ్చినారే. సేవకుల్లో ఎక్కడుంది? సేవకుల దగ్గర, సేవకుని నోట్లో ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎంతసేపు ఉన్నా పాస్టర్ గారు ఒక్క మాట దీవెన వచనాన్ని పలకండి మా పైన. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఉంటారు, ఇంకో బ్యాచ్ ఉందన్నమాట. ఏంటో తెలుసా? నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నీ జుట్టు నా చేతిలో ఉంది అని అంటే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ చేతులు దేవుడు పెట్టాడు. గ్లోరీ టు గాడ్. అటువంటి వారి చేతిలో మనుషుల భవిష్యత్తును దేవుడు పెట్టాడు. మ్యానిపులేట్ చేయాలి, వీళ్ళని లోపరుచుకోవాలి, కంట్రోల్ చేయాలి, నా తట్టు తిప్పుకోవాలి అని అటువంటి వారు చాలామంది ఉన్నారు లోకంలో. అటువంటి వారి చేతిలో మన జుట్టును దేవుడు ఇరికించాడు. దేవుడు ఇరికించేవాడు కాదు, విడిపిస్తాడు దేవుడు. వచ్చేసే బయటకు వచ్చేసే వద్దు అంటాడు దేవుడు. అట్లా రోజుల దగ్గర ఉండొద్దు, అక్కడ ఉండొద్దు, ఆ ప్రభుత్వం కింద ఉండొద్దు, అక్కడ దీవెన లేదు అని చెబుతాడు. మనకందరికీ తెలుసు, సమూయేలు తల్లిగారైనటువంటి హన్నా మనకందరికీ తెలుసు. ఆ టైంలో ఏలి యాజకుడు ఆయనంత సరిగా లేడు. ఆయనంత సరిగా ఆత్మీయంగా అంటే మంచోడే, ఆయనేమి పాపంలో ఏమి జీవించడం వల్ల కొడుకులు పూర్తిగా పాడైపోయారు. కానీ ఆయన బాగానే ఉన్నాడు, కానీ ఆయన బాగా ముదిరిపోయాడు. అంటే దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉండిపోయాడు. ఇంకా అట్లా రాజీపడి ఇంతే మా బతికింతలే అనుకుని ఇంకా రాజీపడినటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ హన్నా అక్కడ ఆ ఏలి యాజకుడు ఉన్నటువంటి ఆ మందిరం దగ్గరికి ఏటేటా మందిరం దగ్గరికి వచ్చేది. ఇక ఒకసారి బాగా విసుగొచ్చేసింది. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. యాంగర్ అనండి అందరూ. యాంకర్ కాదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సీరియల్ చూసే వాళ్ళకు యాంకర్ అంటే ఏందో అర్థమవుతుంది బాగా. యాంకర్ అనేది ఇప్పుడు ఒక టైటిల్ అయిపోయింది అన్నమాట. యాంగర్ అంటే ఏంటి? కోపం. నీ పరిస్థితి మారాలంటే నీకేముండాలంటే తెలుసా? ఫస్ట్ కోపం ఉండాలంట. ఇదేంది పాస్టర్ గారు మీరు వెరైటీగా చెప్తున్నారు? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చనుంది బైబిల్లో ఉంటే మీరెందుకు ఇలా చెప్తున్నారు? ఒకటి ఏముండాలంటే మనకు మన జీవితం మారాలంటే ఒకటి కోపం ఉండాలి, రెండవది తపన ఉండాలి. ఏముండాలి? తపన. ఎటువంటి తపన తెలుసా? నిద్రపోనీయకుండా చేసే తపన ఉండాలి. హల్లెలూయా. యేసన్న గారు భలే పాట రాశారు. నీవు కనిపించని రోజున
నా కనులకు నిద్దుర అని ఎంత చక్కగా రాశారో. మనం అట్లా పాడగలమా? నువ్వు కనపన్నా కనపకున్నా నేను బిర్యానీ తినేదే ప్రభువా, నిద్రపోయేదే ప్రభువా. 6 గంటలు నిద్రపోతా, 8 గంటలు నిద్రపోతాను, కనిపించిన నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. విశ్వాసం ద్వారా జీవించాలి మనము. నువ్వు మాట్లాడని రోజున క్షణం ఒక మాట్లాడినా పర్లేదు, మాట్లాడితే ప్రైజ్ ది లార్డ్, మాట్లాడుకున్నా ప్రైజ్ ది లార్డ్. కంటికి నిద్ర తక్కువ చేయం, తలకు నూనె తక్కువ చేయము అన్నట్లు మనం ఉంటాం. తప్పన ఇంగ్లీష్లో అంటాము యాంగర్ అండ్ హంగర్. యాంగర్, కోపం దేని మీద? దేవుని మీద కాదు, నీ పైన కూడా కాదు, నీ ఉన్నటువంటి పరిస్థితి పైన. హల్లెలూయా. కోపం రావాలి నీ ఉన్న పరిస్థితి పైన నీకు. ఈ దేవుని యొక్క ఆలయంలో రోగం ఉండడం ఏంది? అట్లా కోపం రావాలి. ఈ దయ్యంగాడేంది ఎందుకు వదిలిపెట్టడం లేదు? ఈ షాప్ ఎందుకు నా ఇంటిని వదిలిపెట్టడం లేదు? సువార్థికులు ఏం చెప్తారంటే, యేసుని నమ్ముకోండి అన్నీ సెట్ అయిపోతాయి అంటారు. పాస్టర్ బాధలు పాస్టర్కే తెలుస్తాయి. అన్నీ ఒట్టొట్టి మాటలండి. మీటింగ్లు పెట్టి లక్షల మంది వచ్చేసి ఖర్చులు పెట్టేసి యేసుని నమ్ముకొని అయిపోయి ఎక్కడైపోతుంది? అయిపోదు. మార్పు ప్రారంభం అవుతుంది. యేసుప్రభు రక్షకుడు, మారుమనసు పొందాను, నీళ్ళలో మునిగి లేసాను, ఇంకా అయిపోయే ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఎక్కువ ఏంటండి నీకు ప్రాబ్లమ్స్. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగి. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారు చాలామంది. ఫుల్ స్టాప్ పెట్టేస్తారు కాబట్టి నమ్ముకున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇదేంది ప్రభు, యేసుప్రభు నమ్ముకుంటే అన్నీ పోతాయి అన్నారు, నమ్ముకున్న తర్వాత ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయని దిక్కు తెలియదు వాళ్ళకి. దాన్ని వివరించేదానికి వాళ్ళు ఉండరు. 3 రోజులే మీటింగ్ జంప్ అయిపోయింటారు అనమాట. ఇంకెవరు దొరుకుతారు? పాస్టర్ ఇలా చెప్పారు, యేసుప్రభు నమ్ముకున్నాము, మీ చర్చికి వస్తున్నాం, సమస్యలు పోలేదు, ఇంకా ఎక్కువ అయిపోయాయి. అక్కడ ఆగిపోలేదు. ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక నా కాడి మీ మీద, మా పిల్లలు తిరగకుండా పట్టుకోండి, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. గట్టిగా చెప్పండి, నేర్చుకోవాలి. ఆరాధనకి ఎందుకు రావాలి? దేవుని ఆరాధించేదానికి రావాలి. రెండవది నేర్చుకునే దానికి రావాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎప్పుడు? నేర్చుకున్నప్పుడు వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు నువ్వు బయటకు వస్తావు. ఊరికే నమ్మడంతో అన్నీ సాల్వ్ కావు. నమ్మినంత మాత్రం అన్నీ పోవు. పోయేదానికి ఒక మార్గం ఓపెన్ అయిపోతుంది. భూమి మీద జీవించాలంటే దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి. యేసుప్రభువును నమ్ముకుంటే దేవుడు పరలోకంలో మన పేరు రాసేస్తాడు. ఎప్పుడు చనిపోయినా కూడా పరలోకానికి నేరుగా వెళ్తాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ భూమి మీద జీవించాలంటే మాత్రం పరలోక జ్ఞానం కావాలి, వాక్యం నేర్చుకోవాలి. ఆదివారం వచ్చేది, మీటింగ్స్కి వచ్చేది, యూట్యూబ్లో కానీ టెక్నాలజీ ఉపయోగించుకొని వాక్యం చూసే దేని కొరకు అంటే నేర్చుకునే దానికి. ఎప్పుడు కూడా ఎవరు కూడా నేనంతా నేర్చుకున్నాను, నాది అయిపోయింది అనే స్టేజ్ ఎప్పుడు కూడా ఎవరు కూడా చేరుకోకూడదు. ఐ లర్న్, ఈవెన్ టుడే ఐ లర్న్. ఈరోజు నేను నేర్చుకుంటా, రేపు నేర్చుకుంటా, 2025లో నేర్చుకుంటా, 26లో నేర్చుకుంటా, చనిపోయేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాను. నేను నా బోధనే మార్చలేదు. 15 సంవత్సరాల క్రితం ఏది బోధిస్తున్నానో ఈరోజు కూడా అదే బోధిస్తున్నాను, ఇంకా బలంగా బోధిస్తా ఉన్నా. నా బోధనే మార్చుకోలేదు నేను. ఎందుకంటే నేను నమ్మినటువంటి బోధ నాకు పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. నేను నమ్మినటువంటి బోధ, నేను బోధించే బోధ నాకు పనిచేస్తూ ఉంది. ఈ బోధను అంగీకరించే వారి ప్రతి ఒక్కరి జీవితంలో పనిచేస్తూ ఉంది. ఇంకెందుకు మారుస్తావు? ఒక జబ్బు వచ్చింది, ఒక టాబ్లెట్ పనిచేస్తూ ఉంది, మార్చమంటే ఎందుకు మారుస్తారు? పనిచేసేది మార్చాం. సో నా బోధ నేర్చుకోవడం అంటే బోధ మార్చుకోవడం కాదు. ఫలితాలు వస్తున్నాయి, ఫలితాలు రావడం లేదంటే చెక్ చేసుకొని మార్చేసుకోవాలి. ఎక్కడ నేను మిస్ అయినా, ఎందుకు ఫలితాలు కనపడడం లేదు? క్రైస్తవ జీవితంలో ఫలితాలు కనిపించాలి, క్రైస్తవ కుటుంబాల్లో ఫలితాలు కనిపించాలి, క్రైస్తవ పిల్లల్లో ఫలితాలు కనిపించాలి, సంఘాల్లో పరిచర్యలో ఫలితాలు కనిపించాలి, ఎదుగుదల ఉండాలి. పట్ట పగలగు వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతివంతుల మార్గము అంతకంతకు వర్ధిల్లుతూనే పోవాలి, దిగజారకూడదు. మన రేపు నిన్నటి కంటే బాగుండాలి. హల్లెలూయా. చెప్పండి, నా రేపు
నా నిన్నటి కంటే బాగుండబోతుంది. అంటే నా భవిష్యత్తు నా గతము కంటే బాగుండబోతుంది. బాగుండాలి, అది దేవుని చిత్తం. బాగుండడం లేదు అంటే వెనక్కి వెళ్ళిపోతున్నట్లే. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో అండ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఏలి గారు అంత సరిగా లేరు, కానీ హన్న మాత్రం దేవునితో ఆమె ఒకరోజు బాగా విసుగొచ్చేసి ఇంకా నీళ్లు కుమ్మరించి హృదయాన్ని అంతా కుమ్మరించేసి తూలిపోతూ ఉంటే ఏలి గారు ఎందుకు అంత సరిగా లేరు అన్నానంటే తాగుబోతు అనుకున్నాడు పాపం ఆమెను. దాన్ని బట్టి చెప్తున్నా, సరిగా లేడు మనోడు. ఆమె బాధతో ఉందో ఏమండి, తాగి మత్తురాలు ఉందో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఉండిపోయాడు. అంటే మామూలుగా మనకు చాలా రోషం వస్తుంది. ఎట్టట్ట కనపడుతున్నా నీకు, ఏం పాస్టర్ అయ్యా, నువ్వు పాస్టర్ అయినంత మాత్రాన నన్ను తాగుబోతుంటావా అని అనకుండా ఆమె ఎంత గౌరవం చూసారా, నా ఏలినవాడు అలా అనవద్దు. గౌరవం, ఆనర్. ఈ జనరేషన్లో లేదు అది. ఈ జనరేషన్లో గౌరవం అనే ఆనర్ లేదు. వయసుకు గౌరవం లేదు. వెరీ ఇంపార్టెంట్. లోకంలో అలా ఉండిపోయింది, కానీ మన జీవితాల్లో, మన కుటుంబంలో అలా ఉండకూడదు. హల్లెలూయా. నా ఏలినవాడు అలాగూ అనవద్దు. నేను త్రాగలేదు, మత్తురాలు కాలేదు, నాకు చాలా బాధ ఉంది అని చెబితే ఏమన్నాడండి ఏలిగారు ఏమన్నారు? 17 వచనము, నీవు క్షేమంగా అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన నూనె రాయలా, ప్రార్థన చేసి నీళ్ళు ఇవ్వలా. అభిషేక తైల ఆరాధనలని చాలామంది పెడుతున్నారు. అందరూ ఇలా పెడితే ఏం బాగుంటుందని ఆయనకు ఇంకొక కొత్త ఆలోచన వచ్చిందనమాట. పేరు మారుతుంది, అభిషేక నీళ్ళని పెట్టాడనమాట. అభిషేక నీళ్ళ ఆరాధన పెట్టాడు. అవి ఏమి జిమ్మికులు ఇక్కడ చేయలేదు. ఈయన వాళ్ళకున్న ప్రత్యక్షను బట్టి వాళ్ళు చేసుకొని ఇక్కడ ఏమనలేదు. ఏమన్నాడు? దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగా కానీ నోటితో చెప్పాడు. హల్లెలూయా. ఆమె ఏం చేసింది తెలుసా? ఆ మాట చూడండి, 18. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనను. హల్లెలూయా. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఆయనకు ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. ఆ సేవకుడికి ఆయన చెప్తే జరుగుతుందా అని అనలేదు. ఒక మాట పలికాడు, నీ మాట చొప్పున నాకు కలుగును గాక. కానీ మరియమ్మని ఎట్లా నిందో దేవదూతతో, ఈమె కూడా ఆ దైవజనుడిని అలా చూసి నీ మాట చొప్పున నాకు కలుగును గాకని ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండడం ఆపేసి భోజనం తినడం మొదలు పెడితే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. సమూయేలు ఎక్కడ, ఎవరి నోట్లో ఉన్నాడు? ఏలీ నోటిలో ఉన్నాడు. హల్లెలూయా. మీకు కలగబోయే కుమారులు, మీరు కలగబోయే కుమార్తెలు, మీకు కలగబోయే మనవళ్ళు, మనవరాళ్ళు పాస్టర్ గారి నోట్లో ఉన్నారు. హల్లెలూయా. ఒక్క మాట పలకండి అయ్యా, శతాధిపతిలాగా రావాలండి. తన శిష్యుల దిక్కు చూసి, బుద్ధి లేదురా నాయన మీకు అన్నాడు. మన భాషలో చెప్పాలంటే వీళ్ళు మేలు అన్నాడు. శతాధిపతి అన్యుడు మేలు. అన్యుడు ఏమన్నాడు? ఒక్క మాట పలుకు జరిగిపోతుంది. హల్లెలూయా. సో దేవుడు ఆ రీతిగా దైవజనుడు మన జీవితంలో ఉంచాడు. ఎప్పుడైనా దైవజనుడు ఒక దీవెన వచనాన్ని పలికాడు అనుకోండి, వెంటనే తీసేసుకోండి. ఇది నాకే. హల్లెలూయా. సో ఆ మాటను మీరు నమ్మినప్పుడు ఆ మాట మీ జీవితాల్లో నెరవేర్చబడుతుంది. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, సమస్తము కొరకు కూడా దేవుడు దైవజనులను ఏమండి మీకోసమే నియమించాడు. మేముండేది మీకోసమే, మీరుండేది మమ్మల్ని పోషించేదానికి కాదు. అర్థమవుతుందా? వీఆర్ హియర్ ఫర్ యూ. నేను చెప్పాను కదా నా టార్గెట్ ఏంటని. నా టార్గెట్ ఏంటి చెప్తారా? నా టార్గెట్ ఏంటి?
నా గురి. ఎందుకు బోధిస్తున్నాను నేను, ఎందుకు పరిచయం చేస్తున్నాను? నోటి నిండా నవ్వు ఒకటి, ఒంటి నిండా ఆరోగ్యం రెండు, జోబు నిండా డబ్బు మూడు, ఇంటి నిండా నెమ్మది, చేతి నిండా 5,000 ఉన్నాయా? అందరికీ ఉన్నాయా? 5,000 ఎట్లా ఉన్నాయో ఈ 5 కూడా మీ జీవితంలో అలాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని చిత్తము. ఇది జరగాలంటే దీన్ని బోధించాలి. బోధించకుండా జరగదు. సువార్త ప్రకటించకుంటే ఎవరు విశ్వాసాన్ని పొందుకోలేరు. విశ్వాసాన్ని పొందుకోలేరు గనక మొరపెట్టలేరు గనక పొందుకోలేరు. అందుకే అంట సువార్త ప్రకటించవని కాళ్ళు భలే అందంగా ఉన్నాయంట దేవుని దృష్టిలో. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఇది నా టార్గెట్. నా బోధ అంతా కూడా నేను ఇదే మనసులో పెట్టుకొని బోధిస్తూ ఉంటాను. నా బోధ వినేవారు వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. నా బోధ వినేవారి యొక్క దేహాల్లో మంచి ఆరోగ్యం ఉండాలి. వారు హాస్పిటల్కు డాక్టర్లకు డబ్బులు పెట్టకూడదు. వారి డబ్బులు వృధా కాకూడదు. మిడతలు వారి డబ్బులు తినకూడదు. పసరు పురుగులు తినకూడదు. చీడ పురుగులు తినకూడదు. గొంగలి పురుగులు తినకూడదు. హల్లెలూయా. నిశ్చయముగా నా ప్రజలు, నా బోధ వినేవారు తమ చేతుల కష్టార్జితమును అనుభవించాలి. నా కష్టార్జితమును పరొకరు అనుభవించకూడదు. నా కష్టార్జితమును ఒక ఆయన అన్నాడంట, చనిపోయేటప్పుడు అన్నాడంట, నేను చనిపోయేటప్పుడు 2 నా దగ్గర ఉండేటట్లు చూడండి అని చెప్పాడంట. ఎవరంటే ఒక పక్క డాక్టర్, ఇంకొక పక్క లాయర్ ఉండాలని కోరుకున్నాడంట. చనిపోయేటప్పుడు కుడి పక్కన ఒక డాక్టరు, ఎడం పక్కన లాయరు, వాళ్ళిద్దరు ఉండేటట్లు చూడండి నేను చనిపోయేటప్పుడు అన్నాడంట. ఎందుకు అలా అని డౌట్ వచ్చి అడిగారంట. అడిగితే ఏం లేదు, యేసుప్రభు చనిపోయేటప్పుడు కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్క ఒక దొంగ ఉన్నాడు కదా, అలా నా ఆస్తిని అంతా తినివేసిన దొంగలు వీళ్ళిద్దరూ నా డబ్బులన్నీ దోచుకున్నారు నా జీవితకాలం అంతా, ఈ డాక్టరు ప్లస్ ఈ లాయరు. కాబట్టి యేసుప్రభు 2 దొంగల మధ్య ఎలా సిలువ వేయబడ్డాడో ఆ 2 దొంగలు అప్పకి పెట్టండి, యేసుప్రభులాగా నా ఆత్మను తండ్రికి అప్పగిస్తాను అన్నాడంట. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి. ఇంకొకరు అనుభవించడం అనేది శాపము, శాడిజం. అది దేవుని చిత్తం కాదు. బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఎవరికైనా మీరు దానం చేయాలి. నేను అందుకే ఒక స్లోగన్ దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇప్పించవద్దు. అనుభవాల నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా, ఎవరు చెబితే వచ్చినవి కాదు. దెబ్బలు తిని 30 సంవత్సరాలుగా తిని వచ్చినటువంటి మాటలు. ఏం చెప్పండి? అప్పు ఇవ్వద్దు. ఇదేంది పాస్టర్, నువ్వేమో అన్ని ఆపోజిట్ చెప్తున్నావు పాస్టర్. నువ్వు దేవుడేమో నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదావంటే నువ్వేంటి, మీరేంటి ఇలా చెప్తున్నారని మీరు అనుకుంటారా? నేను సరి చేస్తుందని. సో అప్పు ఇయ్యొద్దండి. ఎవరన్నా అడిగితే నా మీద చెప్పండి, పాస్టరు యానివర్సరీ రోజు చెప్పాడు, నా మీద వేసేయండి. వాళ్ళు కావాలంటే నాకు కాల్ చేయమని ఇప్పుడు చెప్పండి, పర్లే. కొత్త నెంబర్లు ఏవి నాకు రావు. నా ఐఫోన్లో కొత్త నెంబర్ నేను ఫీడ్ చేసుకున్న కాల్సే వస్తాయి నాకు. సతాయిస్తున్నారు అందరూ. లోన్ కావాలని ఫోన్లు. హాస్పిటల్లో పేషెంట్ని పరీక్ష చేస్తుంటున్నా సడన్గా ఫోన్లు వస్తాయన్నమాట. ఒక ఆవిడ రోజు ఎప్పుడు చేస్తుంది ఫోను? మధ్యరాత్రి 1:30కు. నేను మామూలుగా పడుకునేదే 12కి అట్లా పడుకుంటాను. మళ్ళీ 3కో 4కో లేస్తాను. పడుకునే 2-3 గంటల్లో మధ్యలో లేపి, నిజంగా ఎమర్జెన్సీ అయితే మనం ఏమనుకోము, అవును ఎమర్జెన్సీ లేని లేపి, మా మనవడు 6:30 పరీక్ష రాస్తున్నాడు, ప్రార్థన చేయి పాస్టర్. మధ్యరాత్రి 1:30కు. ఇక ఏం చెప్పాలి చెప్పండి? ఇట్లాంటి వీటన్నిటికీ దేవుడు పరిష్కారం ఇచ్చి, నేను ఐఫోన్లో సెట్టింగ్స్ పెట్టుకోమన్నాడు దేవుడు.
ఏమండి, సెట్టింగ్స్ పెట్టుకున్నా, నేను ఫిట్ చేసుకున్న నెంబర్లే నాకు వస్తాయి. నేను వాక్యం చెప్తా, వాక్యం విని వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ఎమర్జెన్సీ ప్రార్థన ఎప్పుడు చేస్తాను నేను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మా ఆఫీస్ నెంబర్ ఉంటుంది కదా, ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే నాకు అందజేస్తారు. ఇట్లా ఎమర్జెన్సీ అంట పాస్టర్ గారు అంటే నేనే కాల్ చేస్తాను వాళ్ళు చేయకుండా నేనే కాల్ చేస్తాను అనమాట. సో కాబట్టి నా పైన చెప్పండి, నో ప్రాబ్లం. అప్పు ఇది ఒక్కటి మీకు ఎక్కినా కూడా రాత్రిలో మంచిగా నిద్ర పడుతుంది మీకు. ఈ కాలం ఎట్లుందంటే అప్పు తీసుకున్నవాడు కంటారా నిద్రపోతున్నాడంట, అప్పు ఇచ్చిన వాడికి బీపీలు షుగర్లు వచ్చాయంట. తీసుకున్నవాడు ఎప్పుడైతే నువ్వు డబ్బులు అడిగావో అప్పుడు నువ్వు శత్రువు అయిపోతావు. బ్లాక్ చేసేస్తాడు. ఏమి ఎక్కడికైనా పోతున్నామా, మేమేమన్నా సచ్చామా ఏమన్నా అని అడ్డం మొదలు పెడతారు. నీకు ఏం తెలియదు, నిద్ర రాదా నీకు? నిద్ర రాకుండా ఉపవాస ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, అన్ని ప్రార్థనలు ఎన్ని చేసినా కూడా ఫైనాన్సెస్ విషయంలో చాలా బహుత్ కష్టం అవుతాయి. అంత త్వరగా జవాబులు రావు. స్వస్థతలైనా వెంటనే వస్తాయేమో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో త్వరగా జవాబులు రావు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏమని చెప్తే నమ్మద్దు. ఎందుకు ఆ శ్రమలండి కదా. పాస్టర్ చెప్పాడు యానివర్సరీ రోజు, మంచి మాట చెప్పాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ నేను అప్పు ఇయ్యను అని చెప్పండి. ఒకటి, అప్పు ఇవ్వద్దు. కొంతమంది ఏమన్నా అనుకుంటున్నారేమో, సర్వీస్ అయిపోయినాక పలానా వాళ్ళని డబ్బులు అడుగుదాం అనుకున్నా, నీళ్ళు వేసే పాస్టర్ అనుకున్నారేమో. కొంతమంది మా సంఘంలో సాక్ష్యాలు చెప్పాలంటే భయపడేవారు. దేవుడు నాకు ఇంత డబ్బు ఇచ్చాడంటే సర్వీస్ అయిపోయిన వెంటనే ఈగలు చుట్టుకుంటారు. ఇంటికి వెళ్తారంట, దేవునికి డబ్బులు ఇచ్చాడన్నవే నాకు అప్పివా. అలా భయపడి సాక్ష్యాలు చెప్పకుండా ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాస్టర్ నాకు సాక్ష్యం చెప్పేదానికి నాకు ఏమీ ఇబ్బంది లేదండి, సాక్ష్యం చెప్పిన వెంటనే మా ఇంటికి క్యూ కట్టి నీకు ప్రేమ లేదా, నిన్ను వలే నీ పొరుగుని ప్రేమించమంటే నీ దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తా లేపు అంటావా నువ్వు వేషధారి. ఇస్తే మాత్రం పొగుడతారు, ఇవ్వలేదనుకోండి ఎవరు చెప్పిరండి ఇవన్నీ. కాబట్టి ఒకటేంటి, డబ్బులు ఇయ్యద్దు, అప్పు ఇయ్యద్దు, అప్పు చేయవద్దు, అప్పు చేయవద్దు. మూడోది చాలా డేంజర్, షూరిటీ. దైవజనులు మా ఆత్మీయ తండ్రి హ్యారిగోమ్స్ గారు అలా వాళ్ళ ఒక ఫ్రెండ్కు షూరిటీ ఇచ్చి తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. ఆస్తి అంతా కష్టపడి సంపాదించిన ఆస్తి ఎప్పుడు 2000 ఆ ప్రాంతంలో 5 కోట్లు. జస్ట్ ఒక్క సంతకమే, ఒక్కటే సంతకం, మీ అమూల్యమైన సంతకం, లేకపోతే వేరే ముద్ర. షూరిటీ అంటే ఏంటో తెలుసా? మీరు ఎవరికి షూరిటీ ఇస్తున్నారో ఏమండి వాళ్ళను నమ్మడంలే అవతల వాళ్ళు. బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఈ మనిషి మాకు డబ్బులు కావాలని వచ్చాడు, మేము ఈ మనిషిని నమ్మము, ఈయన ఎగరగొడితే నువ్వు కడతావా? లేదు, ఊరికే సంతకం చేస్తే చాలా అంటుంటారు నీతో. అందుకే బుద్ధి లేని వాళ్ళే, బైబిల్ ఉంది, సామెతల గ్రంథంలో వాక్యం ఉంది, దేవుడు కనపడి నీకు చెప్పాల్సిన అవసరంలే. చాలా విషయాలు దేవుడు కనపడి నీకు చెప్పాల్సిన అవసరంలే. ఆల్రెడీ వాక్యంలో పూట పడద్దు నీ పొరుగు వానికి, డోంట్ కోసైన్, డోంట్ గివ్ షూరిటీ, డోంట్ గివ్ గ్యారంటీ, తప్పించుకో. కొంతమంది ఎంత అమాయకంగా ఉంటారంటే ఓన్లీ పావురాలే వాళ్ళు. మనకు రెండో యాంగిల్ కూడా ఉండాలి, పాము లాంటి యాంగిల్ ఉండాలి. సగం పావురము, సగం పాము. పాము సాతాను కదండి, హాని చేయడంలో సాతాను, కానీ తప్పించుకున్నాడము. పాములాగా ఏది తప్పించుకోదు, పాములాగా అంత క్విక్గా ఏది కూడా తప్పించుకోదు. కాబట్టి తప్పించుకునే విషయంలో మనం పాములాగా ఉండాలి. దండం పెట్టి ఏమన్నా అనుకో బాబు, నేను మాత్రము బైబిల్ మీద వేసేయండి, దేవుని మీద వేసేయండి. దేవుడు చెప్పాడు కోసైన్ చేయొద్దని. నా మీద నమ్మకం లేదా?
ఇంతేనా మన ప్రేమకి ఇచ్చిన విలువ, మన స్నేహానికి ఇచ్చిన విలువ? ఇట్లాంటి చాలా డైలాగులు వస్తాయి. ఆ డైలాగులకు ఏమాత్రం పడిపోవద్దండి. మీకు కంటారా రోజు నిద్ర పడుతుంది. ఇది మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. స్లోగన్: అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు, అప్పు ఇప్పించవద్దు. ఒక్క మాట చెప్తే ఇస్తారు. ప్లీజ్, ఒక్క మాట చెప్తే ఇస్తారు. ఎంతమంది తెలుసా, నాకు అప్పిచ్చి నా డబ్బులు రావాలా ప్రార్థన చేయను అన్న వాళ్ళకంటే అప్పు ఇప్పించాను, వాళ్ళిద్దరూ బాగున్నారు, నాకు తలకనొప్పి అయిపోయింది అన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు ప్రార్థన రిక్వెస్ట్ అడిగినటువంటి వారు. సో ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? జోబు నిండా డబ్బు ఉందనుకోండి, హల్లెలూయా హల్లెలూయా, ఎవ్వడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ అది స్వార్థం కదండి. డబ్బు లేకపోతే అంటే అప్పు ఇవ్వద్దు. నీకు అంత ప్రేమ, అంత కనికరము ఉంటే దానం చెయ్యి. దానం చెయ్యి అంటే మరలా ఇస్తారని ఆశ పెట్టుకోవద్దు. అప్పుడు నీకు ఫలం వస్తుంది. నువ్వు మళ్ళీ ఎదురు చూడవు. సంబంధం కూడా బాగానే ఉంటుంది. వాళ్ళు అడిగినంత మాత్రం అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటా పోవద్దు. దేవుని సంప్రదించు. ప్రభువా ఇవ్వమంటావా వద్దా? నువ్వు చెబితే చెప్పు, ప్రభువా ఇస్తాను. ఆ మాత్రం ఓపిక లేకపోతే కష్టం అండి దేవుని యొక్క రాజ్యంలో. అనవసరంగా, చాలా అసలు అనవసరంగా మనము శ్రమను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని కొట్టాలంటే ఏంటి? చేతి నిండా పని ఉండాలి, జోబు నిండా డబ్బు ఉండాలి. గ్లోరీ టు గాడ్. కొంచెము జ్ఞానం ఉంటే మనం చాలా సమస్యలు మనము తప్పించుకుంటాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సో దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ దట్ ఐ హ్యావ్ వెన్ ఎవర్ ఐ ప్రీచ్, వెన్ ఎవర్ ఐ టీచ్. దిస్ ఈజ్ ద ఇంటెన్షన్. సో కనుక దేవుని యొక్క వాక్యాలకు వద్దాం. 126వ కీర్తన 1, 2, 3 వచనాలు. గ్లోరీ టు గాడ్. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. 70 సంవత్సరాల హీన స్థితి నుంచి దేవుడు వారి మీద కనికరము చూపి వారిని విడిపించినప్పుడు వారి నోటి నిండా నవ్వు ఉందంట. హల్లెలూయా. ఈనాడు చాలామంది చెరలో ఉన్నారు గనుక తృప్తిగా నవ్వలేకుండా పోతున్నారు. ఒక మాట అడగమంటారా? తృప్తిగా నవ్వు ఎంతకాలం అయింది? నీవు తృప్తిగా, నటన కాదు, అవతల నవ్వితే మనం నవ్వడం అది కాదు. తృప్తిగా, మనస్ఫూర్తిగా. పిల్లలు నవ్వుతుంటారు కదా, సంతోషంగా ఉంటారు కదా, అలా తృప్తిగా నవ్వు ఎంతకాలం అయింది? దేవుడు నోటి నిండా నవ్వును వారికి. వాళ్ళు మాట్లాడుకుంటే దేవుడు విని, అరే ఇది కీర్తన బలుందని వ్రాయించాడు అనమాట. ఇది 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. 70 సంవత్సరాల శ్రమ, 70 సంవత్సరాల శోధన, 70 సంవత్సరాల పేదరికం, 70 సంవత్సరాల బానిసత్వం. దేవుడు కనికరించి ద్వారం తెరిచాడు. ద్వారం తెరిస్తే వారు నోటి నిండా నవ్వు ఉందంట, వారి నాలుక. హల్లెలూయా. చెరలో ఉన్నవారు నవ్వలేరు, చెరలో ఉన్నవారు ఆనందగానాలు చేయలేరు. చెరలో ఉన్నటువంటి వారు నిజంగా దేవుని స్తుతించడము చాలా చాలా కష్టం. అందుకే కీర్తనగాడు అంటాడు కదా, ప్రభువా నేను సమాధిలోనికి దిగిన ఎడల నీకేం లాభమయ్యా, నేను గోతులోనికి దిగిన ఎడల నీకేమి లాభమయ్యా, నన్ను చెర నుంచి విడిపిస్తే నీకు స్తుతి దొరుకుతుంది. హల్లెలూయా హల్లెలూయా. సో చెరలో ఉన్నంత కాలము మనకు నోటి నిండా నవ్వు ఉండదు. నోటి నిండా నవ్వు అంటే దాని వెనకాల ఇవి ఉన్నాయన్నమాట. చెరలో ఉన్న దానికి కారణం మీకు చూపించాను 36వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథంలో. అవన్నీ కూడా మీకు చూపించాను. వాటిలో చెక్ లిస్ట్ చేసుకోండి, అవి ఏవి లేకుండా చూసుకోండి. అవన్నీ ఉండడం వల్లనే దేవుడు వారిని 70 సంవత్సరాల డిసిప్లినరీ యాక్షన్కు దేవుడు వారిని అప్పగించేశాడు. క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు అన్నమాట దేవుడు. ఆ కారణం బట్టి వారు చెరలోకి వెళ్ళారు. సో చెరలోనికి వారు వెళ్ళారు. చెరలో నుంచి బయటకు వచ్చేదానికి మీకు చెప్పాను. దానియేలు గ్రంథంలో దానియేలు గారు కనుక్కున్నాడు, వాక్యం చదువుతూ కనుక్కొని
దేవుడు చెప్పిన 70 సంవత్సరాలు పూర్తవుతున్నాయని గుర్తించి గమనించి ఉపవాసం ఉండి తన కొరకు, తన ప్రజల కొరకు విజ్ఞాపన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ యువర్ లైఫ్ టు బి చేంజ్డ్ ఇన్ దిస్ ఇయర్, మునపటి లాగా 2024 లాగా 2025 ఉండకూడదు అని నువ్వు కోరుకుంటే, నీ పాత జీవితంలాగా ఈ సంవత్సర జీవితము ఉండకూడదు అని నువ్వు కోరుకుంటే, ఒక మంచి అలవాటు మీరు అలవర్చుకోండి. ఒక మంచి అలవాటు అలవర్చుకోండి. ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితం. అందరూ చెప్పండి, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. చెరలో నుంచి బయటికి రావాలి అంటే ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. చాలాసార్లు ఆ ప్రార్థనకు కాస్త ఉపవాసాన్ని కలపండి. ప్రార్థనకు ఏం కలపాలి? ఉపవాసాన్ని కలపండి. గ్లోరీ టు గాడ్. ఉపవాసం అన్నిటికీ మందు కాదు, కానీ ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపితే 1 రోజు లేకపోతే 2 రోజులు, మహా అంటే 3 రోజులు, మీరేం 40 రోజులు 50 రోజులు వేసి ఆ సర్కస్లు ఏం చేయాల్సిన అవసరము లేదు. గ్లోరీ టు గాడ్. దేవుడు ఏమైనా మీకు సపరేట్గా చెబితే అప్పుడు కావాలంటే చేసుకోండి. లేకపోతే వాక్య ప్రకారము యేసు ప్రభు యొక్క మాటల ప్రకారం 3 రోజుల కంటే ఎక్కువ చేయాల్సిన అవసరము లేదు. అంటే ఏమి తినకుండా ఒక పూట 21 రోజులు చేయొచ్చు, సంవత్సరం అంతా కూడా చేయొచ్చు. ఒక్క పూట తిని పాక్షికమైన ఉపవాసం సంవత్సరం అంతా కూడా చేయొచ్చు. అది మన ఆరోగ్యానికి కూడా మంచిదే. సో ప్రార్థనకు దానియేలు ఉపవాసాన్ని జోడించాడు. ఏం కొదవ చెప్పండి దానియేలుకు? ఇప్పుడు దానియేలు పరిశుద్ధుడు, దానియేలు అపవిత్రుడుగా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. దానియేలుకు ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమ నుంచి దానియేలు బయటకు వచ్చేసాడు. కాబట్టి దానియేలుకు ప్రమోషన్ వచ్చింది, మంచి ఉద్యోగం, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏ పనులు కావాలన్నా జరుగుతాయి, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, క్వార్టర్స్ ఉంది, పని మనుషులు ఉన్నారు, లక్షణంగా ఉన్నాడు. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని స్వరాన్ని గుర్తించి ఏం చేశాడు తెలుసా? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ముమ్మారు దానియేలు సింహాల బోన్లో పడింది. ఎప్పుడు తెలుసా? ఆయన వయసు దాదాపుగా 80 సంవత్సరాల పైన. సింహాల బోనులోనికి దానియేలు వెళ్ళినప్పుడు, పంపబడినప్పుడు దానియేలు వయసు 80 సంవత్సరాలకు పైన. అంటే అన్ని సంవత్సరాలు ప్రతిరోజు ఎక్కడ ఉన్నా కూడా ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో మోకాల్లోని యెరూషలేము వైపు కన్నులెత్తి దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని నుంచి కటాక్షమును పొందుకునేవాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. 80 సంవత్సరాల పైబడి ఈ యొక్క మంచి అలవాటును అలవర్చుకున్నాడండి. ప్రార్థనాపరుడు. ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన అంటే దేవునితో గడపడం చాలా అవసరం. దేవుని వాక్యం అంటుంది, దేవుడు అరుణోదయమున దానికి సహాయము చేయుచున్నాడు. God is helping them early in the morning. మీకు ఒక విషయం తెలుసా? ప్రతిరోజు ఏమి జరగాలో మీ జీవితాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ ఏవి జరగాలో ప్రతిరోజు ఉదయకాలం 3 నుంచి 6 మధ్యలో డిసైడ్ అయిపోతుంది. నువ్వు డిసైడ్ చేయకుంటే వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ రోజు ఎలా ఉండాలో, ఆ రోజు నీ యొక్క కుటుంబం ఎలా ఉండాలో, ఆ రోజు నీ పిల్లలు ఎలా ఉండాలో, ఆ రోజు నీ పరిచయం ఎలా ఉండాలో నీవు డిసైడ్ చేయకుంటే, నీవు ఒక నిర్ణయం తీసుకోకుంటే, నీవు శాసనము చేయకుంటే మరొకరు చేస్తారు. 3 నుంచి 6 లోపల అయిపోతాయి అనమాట. డెసిషన్స్ అయిపోయినాక ఇది ఎలా ఉంటుందంటే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్కు లేట్గా వెళ్ళడం కాదు, ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది, అప్పుడు ఎగ్జామ్కి వచ్చినట్లు ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు? ఉద్యోగాలు అనౌన్స్ చేసింటారు, డిఎస్సి అని అనౌన్స్ చేసింటారు, అయిపోయింటుంది, మొత్తం అంతా అయిపోయింటుంది, ఉద్యోగాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ కూడా అయిపోయింటాయి అనమాట. అప్పుడు నేను అప్లై చేస్తాంటే ఎట్లుంటుంది? 6 తర్వాత లేచే వారి యొక్క గతి అదే అనమాట. 6 తర్వాత ఇది దరిద్రపు అలవాటు. ఏమనుకోద్దండి ప్లీజ్. డాక్టర్ని కదా, కొన్నిసార్లు ఇంజెక్షన్స్ వేస్తేనే బాగవుతాయి కొన్ని జబ్బులు మీ జీవితాల్లో. ఈరోజు దానియేలు జీవితాన్ని ఒక సవాలుగా దేవుడు పెడుతున్నాడు.
80 ఏళ్ళు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తే, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో ప్రాణం మీదకి వచ్చినా కూడా రాజీ పడకుండా, ప్రార్థన జీవితంతో రాజీ పడకుండా ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు అంటే నువ్వు నేను ఎంత అండి? మన ఊరు ఎంత? మా తాడిపత్రి ఎంత? ఓ చిన్న మున్సిపాలిటీ అంతే. మన ఊరు ఎంత? మనం ఎంత అండి? ప్రధానమంత్రి ముమ్మారు దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే మనం ఎంత? గుర్తుపెట్టుకోండి, చెర నుంచి బయటికి రావాలంటే ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. హల్లెలూయా. చెరలోకి మళ్ళా వెళ్ళకూడదు అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. హల్లెలూయా. ఒకరికి అర్థమైంది. చెర నుంచి బయటికి రావాలంటే ప్రార్థన ఉండాలి. చెర నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా చెరలోకి వెళ్ళకూడదంటే ప్రార్థనే ఉండాలి. చెర నుంచి బయటికి తెప్పించేది ప్రార్థన. ఆ స్వేచ్ఛను, ఆ దీవెనను, ఆ ఆశీర్వాదాన్ని నిలబెట్టి పట్టుకునేది కూడా ప్రార్థన. ప్రార్థన తగ్గింది అంటే పతనం ఆరంభమైంది అని అర్థం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఒక ఉపద్రవం వచ్చింది. ఏ ఉపద్రవం కూడా నిలబడలేదు. నిలబడలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన పడవైతే ఏమండి, ప్రార్థన ఓన్లీ సేవకులు కాదని చేయాల్సింది. శోధనలు ఎవరికి వస్తాయి? ఓన్లీ సేవకులకి వస్తాయా? మనుషులందరికీ వస్తాయా? మనుషులందరికీ వస్తాయి కదా. మీరు శోధనను తప్పించుకున్నట్లు ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. అంటే ప్రార్థన చేయకుంటే ఏమవుతుంది? శోధనలోకి వెళ్ళిపోతాం, అనవసరమైన తప్పులు చేస్తాం, అనవసరమైన శ్రమలు అనుభవిస్తాం. చాలాసార్లు మనము నిష్కారణంగా అనవసరమైన శ్రమలను కొని తెచ్చుకుంటాం. దేనికో తెలుసా? ప్రార్థన చేయకపోవడం వల్ల. పొద్దున్నే ప్రార్థన మీరు పూర్తి చేసేసారనుకోండి, రోజంతా నీ గుప్పిట్లోకి వస్తుంది. రోజంతా నీ కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేసేదానికి భర్త, భార్య నా చెప్పు చేతులు పెట్టుకోవాలి, భార్య లేదు నా కొంగుకు చుట్టుకోవాలి, పిల్లలను నా కంట్రోల్ పెట్టుకోవాలి, నా కంట్రోల్ ఉండాలి. ఇది కాదు. రోజుని కంట్రోల్లోకి తెచ్చుకోండి. ప్రతిరోజు ఏది జరగాలో నీవు నియమించవచ్చు. ఒకరికి అర్థమైంది, మిగిలిన వాళ్ళు ఇది నిజమా అన్నట్లు చూస్తూ ఉన్నారు. కొంతమంది హృదయం అంగీకరించారులేండి, నాకు అనిపిస్తోంది. నో ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటే దయ్యంగా అడిగి భలే అసూయ. ఇప్పుడు టాపర్ అండి, అన్నిట్లో టాపు యోబు. డబ్బుల్లో టాపు, పరిశుద్ధతలో టాపు. ఏమండి? హల్లెలూయా. వేసిన అడిగెల్లా ఏడబడిందంట. ఏం మర్చిపోయారు? అప్పుడే వేసిన అడిగెల్లా నేతిలో పడిందంట. మనం వేస్తే కాదు. ఒక్కొక్కసారి పప్పులో పడుతుంది, ఒక్కొక్కసారి సాంబార్లో పడుతుంది, ఒక్కొక్కసారి మరి ఘోరంగా పెంటలో పడుతుంది. మన మీద మనకే ఆశయం పడుతుంది. ఎట్లా తీసుకున్నాడు రా, ఎట్లా అసలు అనవసరంగా నేను తప్పు చేశా, పెంటలు కాలేసింటాం అన్నమాట. యోబు నేను వేసిన అడుగెల్లా నేతిలో పడిందంట. నా సంగతి విన్న వారందరూ నన్ను అదృష్టవంతునిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ 2020 సంవత్సరంలో నీ సంగతి విన్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు అదృష్టవంతురాలు అని పిలుచుదురుగాక. అటువంటి కార్యాన్ని నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదము అంటే అదృష్టం అండి. హ్యాపీ, ఫార్చునేట్, టు బి ఎన్వియబుల్. ఈ 3 అర్థాలు ఉన్నాయి. సంతోషము, అదృష్టము. మనకు అలవాటు వరుసగా వచ్చేస్తాయి. సంతోషం, సమాధానం, దీర్ఘశం అవి వచ్చేస్తాయి. సంతోషం అంటూనే సంతోషము, అదృష్టము. తర్వాత ఇతరులు నిన్ను చూసి అసూయపడేంతగా, దాన్ని ఆశీర్వాదం అంటాం. కాబట్టి దాన్ని చూస్తే దయ్యంగాడికి అసూయ పుట్టి ఎట్లయినా సరే యోబును పడగొట్టాలి, ఎట్లయినా సరే యోబు జీవితాన్ని పడగొట్టాలని యోబు మీదకి వెళ్తే ఏమొచ్చింది తెలుసా? నేను మొన్న ఇప్పుడు చిన్న వీడియో చూస్తుంటే ఉందన్నమాట. చిన్నపిల్లలు అలా ఆడుకుంటున్నారు. అటుపక్క సింహం ఉంది,
సింహం పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. సింహం పరిగెత్తుకుంటూ వస్తే మనకు సడన్గా భయం అవుతుంది. అరే సింహం వచ్చి అని ఉంటుంది. అది వచ్చింది కానీ ముందుకు రాలేకపోతుంది. ఏంటని చూస్తే పెద్ద ఇంత లావు అద్దం అన్నమాట. అది కనిపించట్లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది, అద్దం ఉంది. అడ్డం ముందుకు రావాలనుకుంటా కూడా దాటలేక ఉంది. ఆ పాపను తాకలేకుండా ఉంది సింహం, ఎందుకంటే అది అడ్డం ఉంది. అలాగే యోబు మీదకి వెళ్తే సాతాను గాడికి ఏమంటే మూతి పళ్ళు రాలిపోయి మూతి పగిలిపోయింది అనమాట. ఏమి దేవుడు కంచేసి పెట్టాడు. ఈ యోబుతో కష్టంలో ఎంత ప్రయత్నం చేసినా దొరకడం లేదని యోబు భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్తే అక్కడ కంచె ఉంది. కొన్ని పిల్లలన్నా చూసుకుందాం. యోబు పిల్లలు ఏం పరిశుద్ధులు కాదండి, కాదు. యోబు పిల్లలు ఏం పరిశుద్ధులు కాదు. వాళ్ళ ప్రవర్తన అయితే ఎంత సరిగా లేదు. అందుకే వాళ్ళ కొరకు ఏం చేసేవాడు తెలుసా? ప్రతి ఉదయం వేసి బలు అర్పించేవాడు. ఎక్కడ పొరపాటు చేస్తారు, ఈవెన్ ఆలోచన కూడా పొరపాటు చేయకూడదు వారని. యోబు పిల్లల దగ్గరికి వస్తే అక్కడ వాడికి అవకాశం దొరకలా. పన్నుల మీదకి పోదామంటే అక్కడ దొరకలా. ఆస్తిని చెడకూడదు, ఎక్కడ దొరకలేదు వాడికి. ఎక్కడ అవకాశమే లేకుండా దేవుడు కట్టి పడేశాడండి. మన జీవితాలు ఎందుకు ఇలా ఉండకూడదు? ఎందుకు ఆ అదృశ్యమైనటువంటి కంచె లోపల మనము, మన కుటుంబాలు, మన పరిచర్య, మన సేవ జీవించకూడదు? ఆ కంచెకు కారణం ఏమిటి? యోబు ప్రతిరోజు అరుణోదయమున లేచి దహన బలి అర్పించుచుండెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. నిత్యము అలాగూ చేయుచుండెను. ఎమోషనల్గా కాదు. వాక్యం విన్నప్పుడు ఒక వారం రోజులు చేయడం, మరలా మర్చిపోవడం, యథావిధి కావడం కాదు. కన్సిస్టెన్సీ. దిస్ ఇస్ వాట్ ఈస్ లాకింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్. బిలీవర్స్లో స్థిరత్వం లేదు. ఒక రోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండరు. మూడుని బట్టి నడిపించబడుతుంటారు, నిర్ణయాన్ని బట్టి కాదు. స్థిరంగా చేయాలి, స్థిరంగా చేయాలి. ఒక పనిని స్థిరంగా చేయాలి, స్థిరంగా చేయాలి, స్థిరంగా చేయాలి. అప్పుడు ఫలితాలు వస్తాయి. యోబు నిత్యము అలాగూ చేయుచుండేవాడంట. దానియేలు నిత్యము ముమ్మారు అలాగూ చేయుచుండేవాడంట. కంచె లోపల జీవించాలి. కంచె ఉందని లేదు, కంచె ఎలా కడతాడో దేవుడు తెలియదు. ఇవేవి తెలియకుండా జీవిస్తుంటే అనవసరమైన శోధలు, నష్టాలు, కరువులు, ఏమండి తెగుళ్ళు, ఆకస్మిక మరణాలు, అనుకోని సంఘటనలు, దురదృష్టకరమైన సంఘటనలు, వీటి చేత విశ్వాసులు చతికిలబడిపోయి విసిగించబడి ఏంటి యేసుప్రభువు నమ్ముకున్నా కూడా ఏంటి అన్నటువంటి చాలా ప్రశ్నలతో అల్లాడిపోతున్నారు విశ్వాసులు చాలామంది. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసావంటే నీ భవిష్యత్తును గాలికి వదిలేసావని అర్థం. నెవర్ ఎవర్ సాక్రిఫైస్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని దేనికోసం కానీ ఎవరి కొరకు కానీ త్యాగము చేయవద్దు. యాక్చువల్గా ఈరోజు నేను వచ్చేవాడిని కాదు, ఎందుకంటే మేము 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాం. మురళి అడిగితే వెంటనే నేను రానని చెప్పాను, ఎందుకంటే నాకు ప్రేయర్ చాలా ముఖ్యం. 21 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, పాక్షికమైన ఉపవాసం, ఒక పూటనే తింటాను. సో ఎక్కువ సమయం నేను దేవునితో గడపాలి కాబట్టి నేను రానని చెప్పాను. లేదు సార్, ఖచ్చితంగా రావాలి సార్, మీరు రావాలి సార్ అని చెప్పాడు. ఇంకా పదే అడుగుతుంటే సరే నేను ప్రార్థన చేస్తా, దేవుడు చెప్తే నేను వస్తా, లేకపోతే రాను, ఏమనుకోద్దని ముందే చెప్పాను. 2 రోజులు చెప్తా ఈ విషయం అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని అడిగాను, ప్రభువా నువ్వు వెళ్ళమంటే వెళ్తాను, ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నా పర్సనల్ ప్రేయర్ లైఫ్ నాకు చాలా ప్రాముఖ్యం. సో కాబట్టి దీన్ని నేను ప్రక్కన పెట్టి నేను మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలంటే ఇది ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, నీవు వెళ్ళమంటే మాత్రం నేను అన్నీ వదిలేసి వస్తాను ప్రభువా, వెళ్తాను ప్రభువా. మామూలుగా సోమవారం మాకు చాలా బిజీ ఉంటుంది హాస్పిటల్. ఆదివారం నేను ఉండను కదా, పేషెంట్స్ అంతా శనివారం నుంచి వెయిట్ చేస్తుంటారు సోమవారం కొరకు. సోమవారం చాలా బిజీగా ఉంటుంది. కానీ దేవా నువ్వు చెబితే నేను అన్నీ వదిలేసి వచ్చేస్తా అని దేవునితో చెప్పినప్పుడు దేవుడు నువ్వు వెళ్ళాలి అన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కాబట్టి వచ్చా. ఖచ్చితంగా ఈరోజు విత్తబడిన విత్తనాలకు నేను పంటను చూడబోతున్నాను. ఓ సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా మీరు సాక్ష్యాలు చెబుతారు. మార్నింగ్ సర్వీస్ అయిపోతేనే పాస్టర్ గారు చెప్తున్నారన్నమాట. సో ఆ కోస్తా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు వాక్యం విని మా ప్రాంతానికి మేము సార్ని తీసుకొని పోవాలి అని అడిగారంట. హల్లెలూయా. ఖచ్చితంగా ఐ విల్ సీ ద హార్వెస్ట్. ఎందుకంటే దేవుడు పంపించాడు గనక
ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మరి ముఖ్యంగా ఈ పరిచర్యలో ఆయన ఖచ్చితంగా ఘనమైన కార్యాలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అందరికీ తెలుసు, కానీ చేయరు. ఎంత పెద్ద అయినా కూడా ప్రార్థన మాత్రం చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ప్రార్థన పనుల పని కాదు ప్రార్థన, అందరి పని. హల్లెలూయా. నువ్వు వ్యాపారవేత్త అయితే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు రైతు అయితే నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఒక స్కూల్ టీచర్ అయితే నువ్వు ప్రార్థన చేయాలి, దైవజనుడు అయితే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. మన మధ్యలో విన్నాను, జస్ట్ ఆ అబ్బాయి వయస్సు 13 సంవత్సరాలంట. 13 సంవత్సరాలు పాస్టర్ కుమారుడు వచ్చి వాళ్ళ నాన్నతో అన్నాడంట, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఎందుకు నాన్న ఈ వయసులో నీకు? ఎందుకంటే లేదు, నాకు చాలా మంట ఉంది లోపల. అసిడిటీ కాదండి, ఆ మంట వేరు, పరిశుద్ధాత్మ మంట. ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు? 40 days ఉంటాను. 40 ఎందుకురా అంటే, నా ఊర్లోకి ఉద్యమం రావాలి. ఊర్లోకి ఉద్యమం. ఎవరు? 13 సంవత్సరాలు అండి, 13 సంవత్సరాలు ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే ఉపవాసమే ఒక్కరోజు ఉంటే కళ్ళు తిరుగుతాయి అని చాలామంది అడుగుతారు. చిన్న పిల్లవాడు 13 ఏళ్ళ వాడు చెప్పాడంట, 9 నెలలు నేను జుట్టు కూడా కత్తిరించుకోను, నేను నా ఊర్లో ఉద్యమం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఉద్యమం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? కాళ్ళ దగ్గరికి డబ్బులు పరిగెత్తుకొని వస్తాయి. కాళ్ళ దగ్గరికి స్థలాలు, పొలాలు అన్నీ పరిగెత్తుకొని వస్తాయి. అంత మాత్రమే కాదు, ఉజ్జీవం అంటే ఊరు రక్షించబడుతుంది. ఊరు రక్షించబడుతుంది. నేను ఏదో 2 మాటలు అలా చెప్పేలే దానికి రాలేదు. ద అనాయింటింగ్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్, నా ఆశ, నా ఆత్మలో ఉన్న మంట ఏంటో తెలుసా? ఏదో చిన్న సంఘం 100 మంది ఉంటే చాలు, అమ్మయ్య 3 పూట్ల తిండి దొరికింది, నో ప్రాబ్లం. 20 కుటుంబాలు ముట్టుకొని చాలు కాదు. ఎవరినైనా నేను అడిగి ఫస్ట్ ప్రశ్న, ఏ ఊర్లోకి వచ్చినా అంటే, మీ ఊరి పాపులేషన్ ఎంత అని అడుగుతా. ఊరుని అడగాలి. ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయాలి. ప్రభువా, ఈ ఊరిని నాకు, ఈ ఊరును నేను గెలవాలయ్యా. ప్రియులారా, ఒక్కసారి మీరు నరకాన్ని చూస్తే, ఒక్క 2 నిమిషాల నరకాన్ని మీరు జస్ట్ టేస్ట్ చేస్తే, మా జీవితం నరకం అయిపోయింది సార్ అని మీరు అనుకుంటున్నారేమో. అసలు అది కాదు నరకం. అసలు నరకం అట్లా ఉండదు. చెప్పాలంటే నాకు భయం అవుతుంది, తట్టుకోలేరండి. ఎవరైనా యేసుప్రభువును విమర్శించేవారు కానీ, సువార్తను ఆటంకించేవారిని వాళ్ళు చూసినప్పుడు నాకు వచ్చే ఒకటే ఏంటంటే, ఓ పక్క కోపం వస్తుంది, కానీ ఏమనిపిస్తుంటే, వీళ్ళు ఎట్లా తట్టుకుంటారా నరకాన్ని? ఆడ పడిన 1 సెకండ్కే వారికి రిపెంటెన్స్ వచ్చేస్తుంది, కానీ అవకాశం ఉండదు. 1 సెకండ్కే పశ్చాత్తాపం పుడుతుంది వారికి, కానీ వారికి అవకాశం ఉండదు. దాన్ని తట్టుకోలేరు. మా ఇంట్లో నేను రక్షించబడ్డా, నా కుటుంబాన్ని అంతా నేను రక్షించుకున్నా. హల్లెలూయా. మా కుటుంబంలో నేను రక్షించబడ్డా, నా కుటుంబాన్ని అంతా రక్షించుకున్నా. మా కుటుంబంలో ఎవ్వరు ఎప్పుడు ఎలా చనిపోయినా కూడా దేవునికి సన్నిధిలోకి చేరతారు. నీ కుటుంబం అంతా రక్షించబడిందా? నీ వీధి అంతా రక్షించబడిందా? నీ రక్త సంబంధికులు రక్షించబడ్డారా? నీ ఊరు రక్షించబడిందా? సంఘము ఉండేదానికి ముఖ్యమైన కారణం, సంఘము ఊరును దయ్యంగాడి చేతిలో నుంచి, శాపము నుంచి జీవము కలిగినటువంటి దేవుని వైపు త్రిప్పేదానికే దేవుడు సంఘాన్ని నియమించాడు. సంఘము ఆ పని చేయకపోతే అది చచ్చిపోయిన సంఘము. వెన్ దెర్ ఈస్ నో గాస్పెల్ ఫ్రమ్ ద చర్చ్, వెన్ దెర్ ఈస్ నో గాస్పెల్ ఫ్రమ్ ద ఎనీ మినిస్ట్రీ, ఒక పరిచర్య నుంచి కానీ, ఒక సంఘము నుంచి కానీ, ఒక కుటుంబం నుంచి కానీ సువార్త అన్నటువంటిది, సువార్త అంటే యేసు ప్రభువును గురించినటువంటి వార్త అన్నది వ్యాపించకుంటే, ఇట్ ఈస్ అ డెడ్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ అ డెడ్ లైఫ్, ఇట్ ఈస్ అ డెడ్ చర్చ్, ఇట్ ఈస్ అ డెడ్ మినిస్ట్రీ. నేను సువార్త చెప్పడం ఎప్పుడు ఆపేస్తే నాకు బ్రతికేదానికి నేను హక్కు కోల్పోయినట్లే భూమి మీద. ఎందుకు బ్రతకాలి?
మనం బ్రతికింది 2 సిగ్నల్స్ పంపాలని చెప్పాను కదా మార్నింగ్. ఏంటా 2 సిగ్నల్స్? ఒకటి, దేవుడు ఉన్నాడంటే నన్ను చూస్తే తెలియడం వల్ల దేవుడు ఉన్నాడని. హల్లెలూయా. మనల్ని చూస్తే దేవుడు ఉన్నాడని మన చుట్టూ ఉన్న వారికి తెలియాలి. రెండవది, దేవుడు నమ్మకమైన వాడు, ఆయనను ఆశ్రయిస్తే ఆయన ఆదుకుంటాడు అనేది మనల్ని చూస్తే ప్రజలందరూ కూడా చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యాన్ని అనే నీతిని మొదటగా వెతకండి, అన్నీ కూడా పరిగెత్తుకొని మీ యొక్క ఒడిలోనికి వచ్చేస్తాయి. తీర్మానం చేసుకుని, ప్రభువా సువార్తను ప్రకటిస్తానయ్యా, ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఆ కటాక్షని ఇచ్చాడంటే మీరు అసలు ఏం ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. ఒక్క వ్యక్తి చాలు, స్థలము తీసిచ్చి చర్చ్ అంతా కట్టించేసి, చర్చ్ అంతా డెకరేషన్ చేసి అలంకరించేసి మీ చేతిలో పెట్టేస్తారు. హల్లెలూయా. లెట్ us pray for revival in our towns. మన ఊర్లలో ప్రజలు మన సంఘాలు నింపుకోవాలని, అది కాదు పాయింట్. వారి నరకానికి వెళ్ళకూడదు, వారి కుటుంబాలు నరకానికి వెళ్ళకూడదు. ఎంతమంది ప్రతిరోజు కూడా నరకానికి వెళ్తున్నారు. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనమేమో రక్షించబడ్డాం, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారు రక్షించబడాలని మనం కోరుకోవాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. సో చాలా విషయాలు ఉన్నాయి చెప్పేదానికి, సమయము అనుకూలించేది కనుక మీరు కావాలంటే యూట్యూబ్లో మీరు నా వర్తమానాలు మీకు వీలున్నప్పుడు, అనుకూలం ఉన్నప్పుడు మీరు చూడొచ్చు, చూసి మీరు దీవించబడవచ్చు. చాలా కొన్ని వేల వర్తమానాలు ఉన్నాయి. మీకు దేని గురించి కావాల్సిన వేల వర్తమానం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఏదైనా జరగాలంటే ఫస్ట్ వినాలి, దానికి సంబంధించిన వాక్యాన్ని వినాలి. ఉపవాసం ఉండలేము అన్నటువంటి వారు ఉపవాసం గురించి వినాలి. వింటే మీరు ఉపవాసం ఉండేదానికి మీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో 21 రోజులు మేము ఎందుకు ఉపవాసం చేస్తున్నామంటే, మొదటిది ప్రార్థన చేసేవారు మారిపోతారు. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారిందంట. వెన్ వీ ప్రే వీ విల్ బీ చేంజ్డ్. మనం ఇంకోరిని మార్చేదానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. భర్త భార్యను, భార్య భర్తను ఇలా మార్చేదానికి ప్రయత్నం చేస్తే వారు ఖచ్చితంగా నిరుత్సాహపరచబడతారు. ఎవరికి వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే వారు మారిపోతారు. ఎలా మారిపోతారు? యేసు ప్రభులాగా మారిపోతారు. హల్లెలూయా. సో యేసు ప్రభులాగా మారాలి అని మనం ప్రార్థనలు గడపాలి. రెండవది, కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, ఏళ్ళ తరబడిన సమస్యలు ఉంటాయి, మొండి సమస్యలు. ప్రభు ఏం చెప్పాడు? ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటి పోవుట అసాధ్యం అన్నాడు. అంటే ప్రార్థన, ఉపవాసం అంటే వారు ఎందుకు దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారంటే మీరు ఉపవాస ప్రార్థన చేయడం లేదని చెప్పాడు దేవుడు. చెప్పకనే చెప్పాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నాడు శిష్యులతో. మీకు ఉపవాస ప్రార్థన అదే లోపం, మీలో ఉన్న లోపం అదే. ఉపవాస ప్రార్థన లేదు. నేను ఉపవాస ప్రార్థన చేశాను కాబట్టి ఆ దయ్యాన్ని ఎల్లగొట్టాను. మీరు కూడా ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకుంటే తప్ప ఇటువంటి దయ్యాలను, ఇటువంటి సమస్యలను మీరు వెళ్ళగొట్టలేరు, వీటి నుంచి బయటికి రాలేరు అని చెప్పాడు. సో అటువంటి దీర్ఘకాలిక సమస్యలతో మనం జీవితకాలం అంతా జీవించకూడదు. యోబు జీవితంలో 9 సంవత్సరాల కంటే ఎక్కువ కాలాన్ని దేవుడు అనుమతించలేదు. హల్లెలూయా. సో కనుక మీరు వాటితో ఈ 2020 సంవత్సరంలో ఆ సమస్యలతో కలిసి మీరు జీవించకూడదు, వాటిని జయించి బయటికి రావాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మూడవది, 11 నెలలు దీవించబడాలి. మిగిలిన 11 నెలలు దీవించబడాలి. ఏ శోధనలోనికి మనం వెళ్ళకూడదు, మనకు తెలియనటువంటి శోధనలోనికి మనం వెళ్ళకూడదు, సాతాను యొక్క కుట్రలో, పన్నాగంలో మనం ఇరుక్కోకూడదు, ఏ సమస్యలు ఇరుక్కోకూడదు, ఏ ప్రమాదం జరగకూడదు, ఏ కొత్త రోగాలు రాకూడదు, నష్టం జరగకూడదు, మోసపోకూడదు, అనవసరమైన వ్యక్తులు మన జీవితాల్లోనికి రాకూడదు, అనవసరమైన సంబంధాలు మన పిల్లలకు ఉండకూడదు, అనవసరమైన వ్యక్తులు కోడళ్ళలాగా, అల్లులలాగా మన ఇంట్లోనికి రాకూడదు. రాజ్య సంబంధులు ఉన్నారు, దుష్టుని సంబంధులు ఉన్నారు. లోకంలో దుష్టుని సంబంధులు ఉన్నారు, రాజ్య సంబంధులు ఉన్నారు. అందరూ మంచోళ్ళు కాదు. క్రైస్తవులను పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు. 2 రకాలు ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఏమవుతుందంటే అటువంటి వారు మన జీవితంలోనికి రానే రారు. మనకు తెలియని వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని 1 రోజు 2 రోజులు అలా కాకుండా 21 రోజులు రోజుకు ఒక పూట తింటూ మేము ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు చాలామంది కొన్ని సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి. సంఘాలు వాక్యం అనే పాస్టర్లు కొంతమంది ఉన్నారు.
పాస్టర్లు ప్రతిరోజు లైవ్లో చూస్తారు, మార్నింగ్ చూస్తారు, ఈవినింగ్ చూస్తారు. వారు నాకు కాల్ చేసి చెప్పారు, పాస్టర్ గారు మాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మేము కూడా ప్రిపేర్ అవుతాం, మిగిలిన 11 నెలలు దీవించబడాలి, సో మేము కూడా ప్రిపేర్ అవుతాను. వారు వారి సంఘంలో అనౌన్స్మెంట్ చేసి వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభువే పెందలకడనే లేచి ఫస్ట్ అది చేయండి, తక్కినవన్నీ సెట్ అవుతాయి. ఏమండి, ఫస్ట్ ఏం చేయాలి? ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఎంతమంది లేస్తారు రేపటి నుంచి? ఎంతమంది లేస్తారు? మాట ఇవ్వండి దేవునికి, మాట ఇవ్వండి. పొద్దున్నే లేస్తాను నేను, 6 తర్వాత కాదు. 6 తర్వాత లేసే వాళ్ళకు నాకు అసలు సంబంధమే లేదు. నేను పట్టించుకోనండి. వాళ్ళకు నాకు ఎటువంటి సంబంధం లేదు. బాబు మీ బతుకులు మీరు బతుకోండి, మీకు బాగుపడాలని లేదు. అలాంటప్పుడు మేము ఏం చేయగలము? బాగుపడాలని ఉందా? రా రా, నేను చూపిస్తా దారి. వర్ధిల్లాలని ఉందా? రా చూపిస్తా. సంవత్సరం అంతా జ్వరం లేకుండా జీవించాలని ఉందా? రా చూపిస్తా. సంవత్సరం అంతా ఒక గీత కూడా పడకుండా, చిన్న గాయం కూడా జరగకుండా జీవించాలని ఉందా? రా చూపిస్తా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నా చేతికి ఇవ్వండి, ఒక 3 నెలలు నా చేతికి ఇవ్వండి, మొత్తం మార్చి మొత్తం షేపులన్నీ మార్చి పంపిస్తా. అయితే నా మాట వినాలి, నా మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో 6 తర్వాత లేసే వాళ్ళకు నాకేం సంబంధం లేదు. బాయ్ బాయ్ అని చెప్పేస్తాను. బాయ్ బాయ్ బాబులాగా బాయ్ 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 అని చెప్పేస్తాను. మీకు నాకేం సంబంధం లేదు. ఎందుకంటే యేసుప్రభుకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారండి? యేసుప్రభులాగా జీవిస్తారు. యేసుప్రభు ఉదయకాలంనే పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ నిద్రపోతుండని కాదు. కొంతమంది అర్లీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ నిద్రపోతుంటారు. కాదు, ప్రార్థనలో ఆయన గడిపేవాడు. అది అలవాటు ఆయనకు. 33.5 సంవత్సరాలు చేశారు, జీవించినంత కాలం అలా చేశారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ఈ యానివర్సరీ సందర్భంగా నిర్ణయం తీసుకోండి. కట్టుబడి ఉండండి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. పొద్దున్నే లేకండి. ఎప్పుడో వన్స్ ఇన్ అవల్ నో ప్రాబ్లం, వీలు కాదు కొన్నిసార్లు, కానీ మరలా సెట్ అయిపోండి. అర్లీ మార్నింగ్ లేవండి. సమయం చాలా ఉంటుంది. మొత్తం చేయవలసినవన్నీ చేయండి. స్తుతి చేయండి, ఆరాధన చేయండి, వేడుకోండి, మొరపెట్టుకోండి, దేవుని స్వరాన్ని వినండి. రోజంతటిని మీ చెప్పు చేతులకు తెచ్చుకొని ప్రార్థన గది నుంచి బయటికి సింహంలాగా బయటికి రావాలి. 6 గంటల తర్వాత అని ఆవలించుకుంటూ దుప్పటి కప్పుకొని లేయడం కాదు. దరిద్రతకు కారణం ఇదే. బకెట్లో నీళ్లు తీసుకొని మీ పిల్లల మీద చల్లి పడేసేయండి, అంతే. లేస్తావా లేదా మర్యాదగా? డాక్టర్ సార్ వచ్చి చెప్పిపోయారు, ఇంకా బతికిన విధానం చాలు, నిద్రపోయింది చాలు, ఇంకా దరిద్రత శనిని అనుభవించింది చాలు. 5 తర్వాత అసలు ఇంట్లో ఎవ్వరు కూడా మంచం మీద ఉండకూడదు. హల్లెలూయా. ఫస్ట్ ఈ మార్పును తీసుకోండి, అన్నీ సెట్ అయిపోతాయి. చెప్తాను చూడండి. ఇవి చేయకుండా మనం ఎన్ని సర్కస్లు చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. దేవుడి యొక్క మాట మన వెనుకలో ఆయన ఫలింపచేయును గాక. హల్లెలూయా. ఇలా మనం చేసినప్పుడు చెర నుంచి దేవుడు మనల్ని బయటికి రప్పిస్తాడు. మరలా చెరలోనికి పోకుండా చేస్తాడు. నోటి నిండా నవ్వును దయచేస్తాడు, ఒంటి నిండా ఆరోగ్యాన్ని దయచేస్తాడు, చేతి నిండా పని దయచేస్తాడు, జోబు నిండా డబ్బును దయచేస్తాడు, ఇంటి నిండా నెమ్మదిని సమాధానమును దేవుడు దయచేస్తాడు. అలా మన జీవితాలను చూసి సమస్త దేశములు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడని వారు నీ గురించి పబ్లిసిటీ ఇస్తారు. నీవు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మేము ఎలా ఇలా అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు పబ్లిసిటీ ఇచ్చేవారు అన్యులను దేవుడు వాడుకొని లోకమంతా కూడా మన గురించి పబ్లిసిటీ చేస్తుంది. ఇటువంటి కార్యాలు దేవుడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. మీరు సహకరిస్తే మీ జీవితాల్లోనూ ఈ యొక్క పరిచర్యలోనూ దేవుడు చేయాలని ఆయన కంకణం కట్టున్నాడు. కనుక ఇటువంటి కార్యాలను మీరందరూ కూడా అనుభవించుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి యొక్క మాటలను మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక. సర్వీస్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా వరుసగా లైన్లో మీరు నిలబడితే నేను ఫాస్ట్గా మీ అందరి కొరకు ప్రతి ఒక్కరి పైన చేతులోంచి నేను ప్రార్థన చేస్తాను. ఈ చేతులను దేవుడు అభిషేకించాడు. ఈ చేతుల్లో దేవుని యొక్క మంట ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసంతో ఉంటే మీరు పొందుకుంటారు.
మీరు ఆత్మలోనికి మీరు పొందుకోండి. పడచ్చు, పడిపోకపోవచ్చు, దర్శనాలు కనిపించవచ్చు, కనిపించబోదు, అది కాదు. దైవజనుడు నన్ను ముట్టాడు, నేను ఒక దీవెన నేను పొందుకున్నాను. పౌలు గారు అంటారు కదా, నేను మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. అంటే పౌలు దగ్గర ఒక బ్లెస్సింగ్ ఉందంట, ఆ బ్లెస్సింగ్ ఇవ్వాలని పౌలు గారు కోరుకున్నారు. ఈ 21 రోజుల ఫాస్టింగ్లో ఉన్నాం. దేవుని యొక్క అభిషేకం పనిచేస్తూ ఉంది, దేవుని యొక్క సన్నిధి నా పైన ఉంది, వరములు పనిచేస్తూ ఉన్నాయి. ఈ చేతిలో దేవుడు ఫైర్ను ఉంచాడు. సో ఎవరు నమ్మితే వారికి దేవుడు ఈ అభిషేకాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నాలాగా మీరు కూడా పొద్దున్నే 3:30కు 4 గంటలకు లేస్తారు. ఇక్కడ గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నేను 7 గంటలకు లేసామని అనుకోండి, నేను చేపెట్టాను అనుకోండి, మీరు 8 గంటలకు లేస్తారు. అందుకే ఎవరితంటే వాళ్ళతో చేతులు పెట్టించుకోవద్దు. ఎటు ఎంతవరకు లేస్తావా అప్పా నువ్వు ఫస్ట్ అని అడగండి. పొద్దున ఈ పాస్టర్ పొద్దున ఎంతకు లేస్తాడు కనుక్కోండి ఫస్ట్, మళ్ళీ పెట్టించుకోండి చేతులు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యంతో తొడగును. హల్లెలూయా, హల్లెలూయా. ఫలితాలు లేని క్రైస్తవ జీవితం అది ఏమండి? ఫేక్, నకిలీ క్రైస్తవ జీవితం. నకిలీ క్రైస్తవ జీవితం జీవించేదానికి మనం లేము. మనము ఫలితాలను చూపించగలగాలి. గ్లోరీ టు గాడ్. దేవుడి యొక్క మాటలు మనం వెనుకలో ఆయన ఫలింపచేయను గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, మరి పాస్టర్ రాజేంద్ర గారికి, సో మరి ప్రార్థించి నన్ను లాక్కొని వచ్చినటువంటి మురళికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. మరలా ఇంకోసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి సాక్ష్యాలు విపరీతంగా నా చెవులకు వినపడాలని నేను కోరుకుంటున్నాను. 2025 డిసెంబర్ 31 తారీఖున మొత్తం సర్వీస్ అంతా సాక్ష్యాలతో నిండిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.